అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీడియాలో ప్రవీణ్ కనిపించడం చాలా అరుదు. ఎందుకని అసలు అంటే మీడియా ఫోబియా అనే ఏమన్నా? నేను ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో కొంచెం క్లిప్లు కట్ చేసి థంబ్నైల్స్ పెడతారు కదా, ఓకే, అవి చాలా దారుణంగా ఉంటాయండి. అవి ఎవరు పెడతారో నాకు తెలియదు, కానీ దానికి భయపడి ఇంతకాలం. జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? 17 years ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. 17 years కాదు, 34 years తర్వాత నువ్వు ఈ క్వశ్చన్ నన్ను అడిగినా. సినిమా యాక్టర్ కావాలనుకో మాత్రం చిరంజీవి గారిని చూసి అంటే యాజ్ ఆఫ్ నో సినిమానే. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హాయ్ ప్రవీణ్ అన్నా నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి అసలు మీడియాలో ప్రవీణ్ కనిపించడం చాలా అరుదు. ఎందుకని అసలు అంటే మీడియా ఫోబియా అనే ఏమన్నా? అలా ఏం లేదన్నా, మీడియా లేకుండా ఎలా అన్నా మా సినిమాల ప్రమోషన్ అంటే ఇంటర్వ్యూలు ఇవన్నీ చాలా తక్కువ అనమాట. మీరు ఎక్కువ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ పని అని కదన్నా, ఎక్కువ భయపడింది టు బి ఫ్రాంక్ నీకు చెప్పడానికి. నీ ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో కొంచెం క్లిప్లు కట్ చేసి థంబ్నైల్స్ పెడతారు కదన్నా, ఓకే, అవి చాలా దారుణంగా ఉంటాయండి. అవి ఎవరు పెడతారో నాకు తెలియదు, కానీ దానికి భయపడి ఇంతకాలం యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదన్న. ఓకే, సో ఇవాళ నీకు నాకు పెద్ద పెద్ద వాళ్ళు అడిగితే కూడా సార్ మీకు దండం పెడతా, ఇది పరిస్థితి. ఎందుకంటే ఆ థంబ్నైల్స్ ఎంత దారుణంగా పెడతారంటే మీకు తెలియదు కదా, మళ్ళీ అవి రిపీట్ చేసుకుని ఆ టాపిక్ని మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ దానివల్ల ఎక్కడి నుంచో ఊరి నుంచి ఫోన్ చేసి ఏంటి ఇదంట కదా అని అడుగుతుంటే ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి ఆ ఫోన్లు వచ్చి ఎంత డిస్టర్బ్ చేస్తాయి. అంటే ఆ థంబ్నైల్స్ పెట్టే వాళ్ళకి ఎంత అంటే మరి ఏ రకమైన లాభం ఉందో నాకు తెలియదు, కానీ మీకు వచ్చే లాభం కంటే మేము సఫర్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. అదైతే వాళ్ళకి చెప్పాలనుకున్నాను నేను. ఓకే ఓకే, అంటే ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా మీరు ఎక్కడైనా ఈవెంట్కి వచ్చినా అవి థంబ్నైల్స్లో వెళ్ళిపోతుంటాయి, థంబ్నైల్లా పెట్టేస్తుంటారు ఎక్కువ అన్న. ఇప్పుడు నేను ఉన్నానన్నా, పెద్దోళ్ళు ఎవరో మాట్లాడితే ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలంటే ఎవరైనా చెప్పాలి ఆర్ ఎక్కడైనా చదవాలి. ఓకే, మనం అంత జీవిత సారాన్ని ఏమి కాచి పడిపోవచ్చు అని చెప్పడానికి ఇంకా టైం ఉంది. చెప్పే వయసు వచ్చినప్పుడు చెప్దాం. పెద్దోళ్ళు చెప్పింది వింటూ ఉంటాను, నేను ఎక్కువ వింటాను. అందుకే మన ఆడియో ఫంక్షన్లో కూడా ఎక్కువ థ్యాంక్స్ చెప్పేసి సినిమా ఆశీర్వదించడానికి అంతవరకే మాడతాను నేను పెద్దగా. కానీ ఈ ఇంటర్వ్యూ విషయంలో మాత్రం మీరు అలా సఫర్ అవ్వకుండా, రాంగ్ థంబ్నైల్ వెళ్ళకుండా 100% థ్యాంక్ యూ సో మచ్. మీరు లోపల ఏది మాట్లాడారో అదే ఉంటుంది ఖచ్చితంగా థంబ్నైల్. ఏంటి భయ్య, ఎలా ఉంది జర్నీ? బాగానే ఉందన్న. దిల్ రాజు గారు ఇచ్చారు ఫస్ట్ అవకాశం, కొత్త బంగారు లోకం. అప్పటి నుంచి అలా డైరీ అసలు ఖాళీ లేనట్టుంది కదా అసలు. అలా ఏముండదన్న, ఖాళీ వస్తూ ఉంటుంది. ఒకసారి క్యాన్సిలేషన్లు ఉంటాయి, వర్షాలు ఉంటాయి. ఏదైనా క్యాన్సిలేషన్ అయితేనే ఆ రోజు కొంచెం ఫ్రీ ఉంటుంది. అలానేం కదా మరి 365 days అంత పని ఉంటుంది. సండే అలాగే షూటింగ్ ఉండదు ఎప్పుడో, కానీ మధ్య మధ్యలో 1-2 రోజులు గ్యాప్లు వస్తూ ఉంటాయి ఎవరికైనా. అంటే ఒక 17 years అయిందా మీరు జర్నీ స్టార్ట్ చేసి? 2008 బంగారు లోకం ఫస్ట్ సినిమా 8 October 9th. సో 17 years, 17th year. ఈ 17 years జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది బెస్ట్ కమెడియన్స్లో ప్రవీణ్ ఒకరు. ఈ జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది 17 years ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? అంటే నాకే కదన్నా, ఏ ఆర్టిస్ట్కైనా టెక్నీషియన్కైనా ఒక సంవత్సరం క్రితం చేసిన పెర్ఫార్మెన్స్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఇంకా బాగా చేయాల్సిందే అనిపిస్తుంది. 17 years కాదు, 34 years తర్వాత నువ్వు ఈ క్వశ్చన్ నన్ను అడిగినా ఇంకా నాకు ఏదో చేయాలనే తపనే ఉంటుంది. అది లేకపోతే నేను జర్నీ చేయలేను. బట్ కొంత సాటిస్ఫాక్షన్, ఇక్కడికి వచ్చి 200 సినిమాలు చేసి మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అంటే అది ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇంకా ఏదో చేయాలని ఇది ఉంటుంది కదా, అది లేకపోతే జర్నీ కంటిన్యూ. తెలుగు సినీ పరిశ్రమలో మీకంటూ ఒక మార్క్ అయితే ఉంది డెఫినెట్గా కమెడియన్గా. సో ఒకసారి రివైండ్లోకి వెళ్తే అసలు మీ జర్నీ అసలు ఎక్కడ, మీ నేపథ్యం ఏంటి అన్న? అసలు నేపథ్యం మా ఊరు అంతర్వేదన్న, అది అందరికీ తెలిసిందే, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఫ్యామిలీ అంతా రైతు కుటుంబమే. అక్కడ నుంచి వచ్చి ఇంక ట్రయల్స్ మొదలుపెట్టి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి అదేదో ఒక షూటింగ్ దగ్గర సునీల్ గారు కనపడితే ఆయనకి నాకు ఎందుకో ర్యాపో కుదిరి తర్వాత అలాగా ఒక పరుగు సినిమాలోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? అది కాలేజీ రోజుల్లో పడిందన్న. మనకు కుటుంబ నేపథ్యంలో లేదు, ఎవరు లేరు.
ఎవరు లేరు. కాలేజ్ కాలేజ్ days లోనే. చదువుకున్నప్పుడు కొంచెం స్టేజ్ మీద అవి పెర్ఫార్మెన్స్లు చేసినప్పుడు మల్కీపురం డిగ్రీ కాలేజీలో అక్కడ చదివినప్పుడు పడింది యాక్టర్. అక్కడ బీజం పడింది. అక్కడ పడింది. ఓకే, అంటే ఒక పలానా చిరంజీవి గారినో గ్యారంటీ చిరంజీవి గారిది లేకుండా ఎవరిని ఎలా ఉంటుంది? చూసి ఇన్స్పైర్ చిరంజీవి గారు, బాలకృష్ణ, ఒక ఆర్టిస్ట్ అంటూ ఒక హీరో ఉంటాడు మనకి. హీరో, ఆ హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాలోకి వచ్చినామని చాలామంది చెప్తుంటారు. అంటే మీరు ఇన్స్పైర్ అయిన హీరో ఎవరు అసలు? నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అన్న. ఇన్స్పిరేషన్కి చాలా మంది ఉన్నారు, రకరకాలుగా ఉంటుంది. సినిమా యాక్టర్ అవ్వాలని సినిమానే ఇన్స్పైర్ చేసింది. సినిమా యాక్టర్ కావాలనుకుని మాత్రం చిరంజీవి గారిని చూసి అనుకున్నారా? చిరంజీవి గారి ఫ్యాన్ అన్న. చిరంజీవి చిరంజీవి గారు గారి చూసి ఇన్స్పైర్ అవుతుంది. నేను హీరోని కాదు కదా, నేను కమెడియన్. ఒక artist కదా. ఆర్టిస్ట్గా Artist, ఒక నటుడు అందరు అంతే. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎక్కువ 80s పుట్టిన వాళ్ళకి 4 హీరోలు అన్న. అప్పటికి రామారావు గారు, కృష్ణ గారు, సోహన్ బాబు, కృష్ణ గారు, ఇది తగ్గిన తర్వాత చిరంజీవి గారు, బాలయ్య గారు, నాగ్ సారు, వెంకీ సార్, వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది 80s పుట్టిన వాళ్ళు, 80s తర్వాత పుట్టిన జనరేషన్కి. సో అన్నీ కలిపి మనం కూడా యాక్టర్ అయితే దానికంటే ఎక్కడో చదివాను, కళాకారుడు అనేవాడికి మరణం ఉండదురా, ప్రజల హృదయాల్లో ఉంటారు వాళ్ళు. Yes. సపోజ్ పెద్ద ఆయన ఎన్టీ రామారావు వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఎవరో రామారావు 96లో వెళ్ళిపోయారు, శివైక్యం అయ్యారు. తర్వాత 1-2 సంవత్సరాలకి ఎవరో ఒక ఫ్రెండ్ నాతో అన్నది గుర్తు, రామారావుని మనం ఇంకా టీవీలో చూస్తాం, ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు ఉంటుందా? అవును, మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు లేదు కదా, అలా ఆయన కళాకారుడు కదా సినిమాలు టీవీలో చూడటంగానే అప్పుడు అనిపించింది, ఓహో ఇలా ఉంటుందా అని. ప్లస్ అంతకుముందే ఆ స్టేజ్ మీద చేసినప్పుడు కొంచెం ఆ తొత్తర ఉండేది, అది కొంచెం భగవంతుడు దిల్ రాజు రూపంలో ఇచ్చాడు అవకాశం. అంటే సినిమాలోకి రావాలి, సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకున్న తర్వాత ఖచ్చితంగా చదువు మీద ధ్యాస ఉండదు ఎవరికి. అంతకు ముందు కూడా లేదన్న పెద్దగా. అవునా? యావరేజ్ స్టూడెంటా, పూర్ స్టూడెంటా మీరు అసలు? యావరేజే, అంటే బంకులు కొట్టి సినిమాలకి ఇంటిగా కదా. లక్ష్మీ దుర్గా, శ్రావణ శుక్రవారం ఇలాంటి భక్తి సినిమాలు కూడా 30 సార్లు చూసేవాళ్ళు. ఓకే, అంటే ప్రతి శుక్రవారం సినిమాకి వెళ్ళాల్సి శుక్రవారం కాదన్న, ఇప్పుడు థియేటర్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి అంటే రిలీజ్ సెంటర్లో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం వరకు ఉండేది. తర్వాత ఏదో తాటిపాకని కొంచెం ఎక్కడో రావులపాలెం లాంటిది ఎక్కడో వేసేవారు. ఇప్పుడు ప్రతిదీ రిలీజ్ సెంటరే, నెంబర్ ఆఫ్ రిలీజెస్ ఎక్కువైపోయినాయి. ఓకే, ఇదివరకు 100 రోజుల పోస్టర్ చూసేవాళ్ళు అన్నాం మనం, ఇప్పుడు 100 రోజుల పోస్టర్ ఎక్కడ చూస్తాం? ఆ రెవెన్యూ రావడానికి 100 రోజులు పడితే ఇప్పుడు 2 వీక్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక వారం సినిమాలే అన్ని. అంతేగా, ఏదో అద్భుతంగా ఉంటే తప్ప. అవునన్నా, 92 ప్రింట్లతో రిలీజ్ అయిందని వారు, ఇప్పుడు 432 ప్రింట్లు క్యూబ్ వచ్చింది కదా, క్యూబ్లో కదా ఇప్పుడు టెక్నికల్. సో మా ఊరు వచ్చేసరికి మల్కీపురం, తాటిపాక, అమలాపురంలో 50 డేస్ అయిన తర్వాత సినిమాలు వచ్చేవి. ఓకే, పెద్ద హీరోలు వచ్చినప్పుడు ఇంకా అక్కడ శుక్రవారం అని ఏం లేదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు తింటాం, ఇంట్లో దెబ్బలు తినేవి. అన్ని సినిమాలు చూసేవాళ్ళ? ఈ సినిమా ఆ సినిమా అని లేకుంటే అన్ని సినిమాలు చూసేవాళ్ళ? అన్ని. ఓకే, అంటే హైదరాబాదు ఇంకా లక్ష్మీ దుర్గా, శ్రావణ శుక్రవారం చెప్పిన తర్వాత ఇక ఏ సినిమా వదిలిపెట్టి ఏనుగా యాక్ట్ చేసిందని లక్ష్మీ దుర్గా వెళ్ళడం. ఓకే, ఆ టైంలో ఎక్కువసార్లు చూసిన రాజశేఖర్ మగాడు, చిరంజీవి గారిది కొదమసింహం, ఎక్కువసార్లు బంగారు బుల్లుడు, బాలయ్యది, ఎక్కువసార్లు కొంచెం లేలుగా కొన్ని సినిమాలు గుర్తున్నాయి. సినిమాకు డబ్బులు మరి అమ్మా నాన్న ఇచ్చేవాళ్ళ? ఇంకా రకరకాలుగా ఉండేదన్న. అది చుట్టాలు వచ్చినప్పుడు జేబులో పెట్టిన 10 రూపాయలు దాచుకుని. ఓకే, అప్పుడు రిజర్వ్ టికెట్ 4 రూపీస్ ఉండేది. మల్కీపురంలో 5 థియేటర్లు ఉండేవి, ఒకటి వెంకటనారాయణ, ఒకటి పద్మజ పిక్చర్ ప్యాలెస్, ఒకటి సత్యజ్యోతి, ఒకటి శంకర్ థియేటర్, ఇంకొకటి మహాలక్ష్మి అని. ఓకే, రూపాయి నేల టికెట్. అప్పుడు 4 రూపాయలు పెట్టుకుని వెళ్ళే బదులు కిందకి వెళ్తే 4 సినిమాలు చూడొచ్చు కదా అని చెప్పి అవి దాచుకుని, మా అత్తమ్మలు అవి వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు అన్ని దాచుకొని సినిమాలకు ఖర్చు పెట్టారు. మామూలు ఇచ్చినాయి. అందరు ఇచ్చిన డబ్బులను దాచుకుని సినిమాలకు ఖర్చు సినిమాలకి. అంతే. అంటే అమ్మ నాన్న సపోర్ట్ చేసేవాళ్ళ సినిమాలోకి వెళ్తా అంటే? ఇక్కడ ఏంటంటే అన్న, మా ఫాదర్ నాకు 6 years ఉన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, సారీ. మా మదర్ ఏదో కాటేసేవాడు మెల్లిగా. మా నాన్నమ్మగారు ఎక్కువ అలవాటు. ఓకే, అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే సినిమా కష్టాలు, ఈ స్ట్రగుల్స్ అనేవి మామూలుగా తొలి అవకాశం వచ్చే వరకు ఖచ్చితంగా అందరికీ కావాలి. సినిమా కష్టాలు అంటే ఎలా ఉండేది అంటే అన్న, డిగ్రీ అయిపోయింది 2000 టైంకి వచ్చిన తర్వాత ఏదో జాబ్ చేయాలి అని మా మదర్, ఆవిడకి ఏదో నేను జాబ్ చేస్తే ఇష్టంగా ఉండేది. ఒక కంపెనీలో అకౌంట్స్ నేర్చుకుంటూ బీకామ్ చేసి వచ్చాను నేను. ఎంకామ్ ప్రైవేట్గా చేస్తూ తిరిగేవాడిని నేను.
ఎక్కడికి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కేవీఆర్ పార్క్ వస్తారంట కదంటే 4 గంటల నుంచి అక్కడ వెయిట్ చేయటం, ఓకే. ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఒక సినిమాకి ఇలా ఆడిషన్ జరుగుతుంది, అదేం తెలియదు. ఎక్కడైనా రోడ్ మీద షూటింగ్ జరుగుతుంటే ఎవరిని అడగాలండి యాక్టర్ వాళ్ళంటే ఎవరినో కోడేటర్ని చూపించేవారు. రేపు ఫోటోలు పట్టుకుని రేపు వచ్చేయంటే మన్నాడు అక్కడికి వెళ్ళి నుంచిన వాళ్ళు. ఓకే. లొకేషన్ షిఫ్ట్ అయిపోతారో అది తెలిసేది కాదు. అంటే అంత అవగాహన లేదు తను. తర్వాత ఎవరైనా ఒక సినిమాలో ఎక్కడో నాగార్జున గారు వెనకాల కూర్చున్నాడు మన్మధుడిలో, ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనుకో, ఆయనతో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నించడం. మన సారథి థియేటర్ వెనకాల మా ఊరు కుర్రోళ్ళు ఒక హోటల్ పెట్టారు, సాయి ప్రియ అని. అక్కడ కొంతమంది వచ్చి టీ తాగుతుండేవారు ఆర్టిస్టులు. అక్కడికి వెళ్ళి వెయిట్ చేయటం శని ఆదివారాలు. మళ్ళీ మిగతా రోజుల్లో మన డబ్బు మనం సంపాదించుకోవాలి. 3,000 జీతానికి 2,500 జీతానికి చేసి అది విచిత్రమైన స్ట్రగుల్. తర్వాత ఏమైందంటే అన్న పాయింట్ ఆఫ్ టైంలో ఈ చదువు లేని ఉద్యోగాలు చిన్న చిన్నవి మన వాళ్ళ తేమలతో ఏదో ఒకటి చేసుకుందని చెప్పి మా ఊరు వెళ్ళిపోయా. అక్కడ ఏదో చెరువులు చేసి ఏదో ఒక షాప్ పెట్టి అవన్నీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అవి. తర్వాత ఒకరోజు ఒక ఊర్లోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు సునీల్ కలవటం, అక్కడ నుంచి రేపు కుదరటం, తను ఎప్పుడు ఈస్ట్ వెస్ట్లో షూటింగ్కి వచ్చినా నాకు ఫోన్ చేయడం, నేను వెళ్ళి కలవడం. అలా ఒకరోజు పరుగు షూటింగ్కి వెళ్ళా, రాజమండ్రి పక్కన కేశవరం పరుగు. అక్కడ దిల్రాజు గారు చూసి అప్పటికే కొత్త బంగాళాకు అనౌన్స్ చేసి ఇచ్చారు. ఓకే. తొలి అవకాశం తెలియదు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్న ఇస్తున్నా అని చెప్పేశారు రాజుగారు. తర్వాత ఒక 20 రోజులకి ఇప్పుడు నేను ఎవరితో చెప్పలా, నేను ఇంట్లో కూడా చెప్పలా. అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా. మళ్ళీ చెప్పిందాకుండి మా సైడ్ ఎలా ఉంటుంది ఎరా సినిమాలో అవకాశం వచ్చింది, సినిమా మ్యాటర్ అయిపోతారు అన్నాడండి. మామూలుగా ఉండదు. సో ఒక 20 days తర్వాత సునీల్ కాల్ చేశాడు. అనే చెప్పా, ఎరా రాజుగారు నిన్ను ఒకసారి రమ్మన్నారు అన్నాడు. ఎక్కడంటే అలా ఆఫీస్కి వెళ్ళి మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగున్న రోడ్లో ఉంటుంది అన్నాడు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మీద అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇమ్మన్నారు. ఒక ఆయన ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ ఎలా ఇవ్వాలి నాకు ఒక ఐడియా ఉంది, స్టేజ్ మీద చేసి చూపించవచ్చని. అక్కడ ఆడిషన్ చేయమని ఆ వాతావరణం ఏమి నాకు కనపడలే. సో నేను ఇలా నా పేరు ఇది, నా పేరు అది, నేను ఇలా నాకు ఇంట్రెస్ట్ నేను చేయాలని వచ్చాను. కిందకు వచ్చి ఓకే సార్ అన్నాడు ఆయన. రాజుగారు ఏంది కెమెరా కొత్త అన్న. అవును సార్ అన్న. ఓకేలే ఇవన్నీ కాదు ఓకే అన్న. రాజుగారు అయినా సరే అక్కడ చేసింది ఏమీ లేదు, నా పేరు ఇది మా ఊరు ఇది అని చెప్పింది ఆడిషన్ అంతే. ఒక సీన్ ఇచ్చి పర్టికులర్గా లేదు. రాజుగారు ఓకేలే నువ్వు వెళ్ళు అన్నారు. అన్న తర్వాత చోటగా నాయుడు గారు శ్రీకాంత్ గారు తర్వాత చూసి అప్పుడు వాళ్ళిద్దరు లేరు. ఇలా కాదు ఈ కుర్రాడికి సీన్ ఎలా చేస్తాడో సార్ చూడాలి, కొంచెం లేతగా ఉన్నాడు సేమ్ ఆ ఇంటర్మీడియట్ కుర్రాడిలాగా, కొంచెం ఈయన గడ్డం అది పెంచుకొని అంటే వాళ్ళకి నాకు కథ ప్రకారం కొంచెం గ్యాప్ ఉండాలి. ఓకే. వాళ్ళు నేను డింకిల్ కొట్టేసి వాళ్ళతో పాటు ఇంటర్మీడియట్ చదువుతుంటాను, 4-5 ఏళ్ళు పెద్దోడే, కొంచెం గడ్డం అది పెంచమనండి అని ఒక 20 days తర్వాత మళ్ళీ పిలిచారు. అప్పుడు నేను సార్ లాస్ట్ టైం వచ్చాను కానీ నాకు ఏం అర్థం లేదంటే ఇప్పుడు నువ్వు కాలేజీలో ఈ అమ్మాయిని ఎలా ఆడిపించోడు అలాంటివి 4-5 చెయ్యి ఇక్కడ అన్నాడు. అయితే నేను రాసుకుంటానండి అని ఏవో రాసి చూపించామని చెయ్యి అన్నాడు. చేశా. అప్పుడు ఓకే అయిన తర్వాత ఫస్ట్ రోజు షూటింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందన్న. ఓకే. అక్కడ కొత్త రాజమండ్రి పరిసర ప్రాంతాలు. తర్వాత కొన్ని సీన్లు చేసాం. ఏంటన్నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ కెమెరా అంటే ఏంటంటేనా కెమెరా భయం అంటే ఏ సీన్ షూట్ చేశారు ఫస్ట్దా ఒక థియేటర్లో మేము ఎంజాయ్ చేస్తుంటాం కన్ఫ్యూజన్ అనే సాంగ్లో ఆ థియేటర్ బిట్ చేశారు ఫస్ట్. ఓకే. కానీ ఫస్ట్ సినిమా అంటేనా సినిమాలకి వెళ్ళింది తప్ప సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నాం, యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళింది కాదు. అంతే. జీవితంలో సగం భాగం థియేటర్లోనే. ఇప్పటికీ ఆ సినిమాని చూడటానికి అదే కిక్ తోటి వెళ్తాం మనం. అది సినిమా అంటే మనకు పిచ్చి, మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు అందరం. సినిమాకి వెళ్ళడానికన్నా ఇవాళ సినిమా రిలీజ్ అనుకో, ముందు రోజు రాత్రి మన ఇద్దరం ఆడుకున్నానా రేపు నువ్వు అక్కడికి వచ్చి నేను ఇలా మన ఇద్దరం కలిసి వెళ్దామని ఏదో అన్నాం. స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంట్లో పెట్టిన టిఫిన్ తిని బయలుదేరి అదంతా సినిమా అకౌంట్లోకి వెళ్తుందిగా. అవును. అదంతా మనం బయలుదేరి ప్లాన్ వేసుకున్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తుంటాం కదా సినిమాని. లోపలికి వెళ్ళి 2.5 గంటలు, బయటకు వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్. సినిమా లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయి సినిమా ప్రతిరోజు సినిమా చూడాలి కదా, ఏదో ఒకటి టీవీలోనో ఓటీటీలోనో ఎక్కడో చోట. అంటే ఏదైనా మనకు దొరకని సినిమా థియేటర్కి వెళ్ళి. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న, నా చిన్నప్పుడు తాటిపాక పద్మజ థియేటర్, తాటిపాక అన్నపూర్ణ అని మా బంధువులకు సంబంధించిన థియేటర్ ఉంది. అక్కడ 700 ఎంత సిట్టింగ్ ఉండేదన్న థియేటర్ ఆడిటోరియంలో. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే మధ్యలో టెంట్ హౌస్ నుంచి చైర్లు తెచ్చేసి మధ్యలో పాతలో వేసేవారు. ఓకే.
ఇంటర్వెల్ టైంలో అలా మడత పెట్టి పక్కకు పెట్టేవారు. వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుని కూర్చోవటమే. కింద ఆల్మోస్ట్ స్క్రీన్ ముందు వరకు అంటే మెడ ఇలా నిప్పెడుతుంది అనుకుని ఇదని అక్కడ వరకు నుంచి చూసేవారన్న. 1000 మందితోటి సినిమా చూసి కిక్ లేదు ఇప్పుడు. ఆ కిక్ కావాలంటే అప్పుడప్పుడు సోషల్ థియేటర్కి వెళ్ళి వస్తూ ఉంటాం. అంతే, అక్కడే సింగిల్ స్క్రీన్స్ లేవు. సింగిల్ స్క్రీన్ లో ఆ సినిమా ఇప్పుడు అదే అన్నపూర్ణ థియేటర్ని ఫ్రంట్ తీసుకొచ్చారు. 300 సీటింగ్ అయిపోయింది. 600-700 మందితోటి గోల కింద సినిమా చూస్తుంటే పెద్ద హీరో ఒక ఫ్యామిలీలో కలిసి ఫ్యామిలీలో ఉంటుంది. థియేటర్ అంతా ఒక ఫ్యామిలీ. అది చిరంజీవి రిలీజ్ని నేను ఎంజాయ్ చేసేవాడిని. అది మళ్ళీ చెప్తా. ఇంతకు ముందు ఏ టాపిక్లో వెళ్ళామన్నా నేను? మనం ఫస్ట్ సీన్ది మామూలుగా కొంచెం ఊళ్ళలో పెళ్ళిళ్ళ దగ్గర ఏ కెమెరా పెట్టి తిరుగుతుంటాడు లోకల్ ఒకడు. అప్పుడు దాకా ఉండే అక్కడ నేర్చుకున్నాను ఫోటోలు తీయటం, పెళ్ళిళ్ళకి తీస్తున్నాను అంటాడు ఒకడు. ఎవరో చోటకేనాయుడు అనేవారండి. అంటే చోటకేనాయుడు అనేది అప్పటి వరకు కెమెరామెన్ వేసారు స్వామి గారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు అన్న. ఈ చోటకేనాయుడు అని స్వామి పేరు వెరైటీగా ఉండటం వల్ల దీనివల్ల ఎవరిని అడిగినా కొంచెం ఫేమస్గా ఎవరో చోటకేనాయుడు అనేవారు. అలాంటి చోటకేనాయుడు గారు చిరంజీవి గారితో అంజి, స్టాలిన్, ఠాగూరు, శంకరదాద జిందాబాద్, డాడీ కాదు ఏదో 8 సినిమాలు చేశారండి ఆయన. చోటగారు చూడాలని ఉంది, ఇంకోటి చాలా చేశారండి. 7-8 సినిమాలు చేశారు. ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ. ఠాగూరు, స్టాలిన్, అంజి చాలా ఉన్నాయి, చూడాలని ఉంది. అలాంటి చోటకేనాయుడు కెమెరామెన్. ఇప్పుడు విశ్వంబరకు కూడా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత. అలాంటి చోటకేనాయుడు గారు మా ఫస్ట్ సినిమా కెమెరామెన్. చూస్తుంటే అన్న అనేవాడు ఆయన మైక్లో. ఆయనకు మైక్ ఉంటుంది. వాళ్ళ శోభన్ అని కొంతమంది వాళ్ళ స్టాఫ్ ఉంటారు. భూషణ్ గారు అని, భూషణ్ గారు ఇప్పుడు మన మధ్యన లేరు. కొంతమంది ఉండేవారు. వాళ్ళని కేకలేసిన ఆయన ఫైర్ బ్రాండ్ కదా, మాకు నేను ఒకసారి రాజుగారితో చెప్పేసాను, సార్ ఆయన ఏమో చిరంజీవి గారి సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు చేసి కెమెరామెన్ అండి ఆయన, భయం వేస్తుందండి అంటే. చోట నీకు భయపడిపోతున్నారు చోట అని రాజుగారు చెప్పినట్టున్నారు. రోజు పాపం ఆయన రాజమండ్రిలో ఆయన రూమ్కి పిలిచి మా కుర్రోళ్ళందరినీ, మిగతా వాళ్ళు భయపడలా, వాళ్ళు ఇంటర్మీడియట్ కుర్రోళ్ళే నిజంగా. నాకు ఎక్కువ భయం వేసేది. గౌరవంతో కూడిన భయం. ఆయన కూర్చుని 1 గంట మాతో డిన్నర్ ఏదో స్నాక్ తిని కాసేపు మనం ఫ్యామిలీలో పనిచేయాలి అది ఇది. సెకండ్ షెడ్యూల్కి వెళ్ళేసరికి సైమల్టేనియస్గా పరుగు జరుగుతూ ఉంటుంది. ఇంకా రాజుగారు అక్కడే ఇది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేస్తా. సెకండ్ షెడ్యూల్ ఫస్ట్లో బస్సులో సీన్ చేశారు. ఓకే, ఆ డైలాగ్ కూడా నేనే అనుకుని ఇలా అంటాను సార్ అంటే, డైరెక్టర్ నీ ఇష్టం, మీకు ఏది నచ్చితే 14 భాషల్లో ఎదవలరా మీరు అన్నది మా ఊర్లో ఎక్కడో ఒక ఆయన వాడింది చూసి అది పెడితే నీ ఇష్టం పెట్టుకో, యాస ప్రకారం అంతే. అక్కడ అలాగా పొద్దున్న సాయం దాకా అన్నయ్య ఐ లవ్ యూ అంటే అన్నయ్య అంటది. అలా ఏమనుకుంటున్నారు ఇది కొండచీపుర్లో అమ్ముకునేదానిలాగా ఓటం ఇది అంటే. అది చేసినప్పుడు చోట గారికి నాకు కాన్ఫిడెన్స్ నచ్చింది. మర్నాడు ఎప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళినాం, ఇట్రా ప్రవీణ్ ఏంటి ఏం చేసావు ఈ గ్యాప్లో, కొంచెం కాన్ఫిడెన్స్ అది పెరిగింది కానీ. ప్రాక్టీసే సార్, వెరీ గుడ్ గో అహెడ్ అని. తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు చోట గారు తను చేసేస్తాడులే, అది మనం ఏం చెప్పవసరం లేదు అని కొన్నిటికి ఆయనే ఓకే నువ్వు కానీ అంటాం. అంటే అది మరి అప్పుడు భయపడి మార్కులో నుంచోవడం కూడా వచ్చింది కదన్న. ఆయనకేమో భయపడిపోయాడు. అప్పటి నుంచి ఆయనే అటు చూసుకుంటాడు అని దాకా వచ్చిందంటే మనం ఎంతో కొంత సాధించినట్టే. ఇప్పుడు మళ్ళీ అదే చోట గారితో బాస్ పక్కన చేస్తాం విశ్వంబర్లో. సూపర్. అంటే ఆ గ్రోత్ అనేది కనిపిస్తుంది మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు. అంటే మీరు ఎవరైతే చోటా కే నాయుడు ఆ చిరంజీవి గారు పనిచేసిన ఒక కెమెరామెన్, ఆయన పనిచేసిన సినిమాకే మీ తొలి సినిమాకే సినిమా అది ఆయన చేయటం అనేది అది కష్టమే కదన్నా. నా ప్లేస్లో మీరున్న కొంచెం భయపడేవారు కదా, గ్యారంటీ టఫ్ అది. ఆయన ఇప్పుడు కలిసినప్పుడు ఎప్పుడైనా కాల్ చేసిన చోట సార్ అంటే ఆయన అదే ఎనర్జీ మంచి బాగా మెయింటైన్ చేస్తాడు ఆయన. ఫిజిక్ అదే బాడీ వర్కౌట్స్, ఫుడ్. ఫస్ట్ సీన్ మీ మీద షూట్ చేయగానే ప్రపంచాన్ని చేయించినంత ఆనందంగా ఉందా? లేదన్న, అప్పుడు లేదు, భయం వేసేది ఎలా ఫినిష్ చేయాలి అంటే. సినిమా అంతా భయంగానే పూర్తి చేశారు అంతా కాదు. ఫస్ట్ షెడ్యూల్ భయం వేసింది. పక్కన ప్రకాష్ రాజ్ అన్న, ఆ డెత్ సీన్లు అయ్యి అంటే జయసుధ గారితో సీన్లు ఉన్నాయి. గ్యారంటీగా ఫస్ట్ సినిమాకి ప్రకాష్ రాజ్ వచ్చి ప్రకాష్ రాజ్ తోటి నువ్వు డైలాగ్ చెప్పాలంటే ఎలా ఉంటుందన్నా? లేదు, ఏ రోజుకి ఆ రోజు టెన్షన్గానే ఉండేది.
టఫెస్ట్ సీన్ ఏదనిపించింది ఆ సినిమాలో? ఫస్ట్ సినిమా కదా అది కూడా తెలియదు అన్న, గుర్తులేదు. అసలు టఫా ఇదా సీన్ తాలూకు టఫ్నెస్ ఫీల్ అయ్యి ఓవరాల్గా చిన్న ఫస్ట్ షెడ్యూల్కి నాకు నేనే తెలియని ఒక సఫికేషన్ సృష్టించుకుని ఆ సఫికేషన్లో ఉండేవాడిని. సెకండ్ షెడ్యూల్కి సెట్ అయిపోయింది. ఫస్ట్ సినిమానే సూపర్ బ్లాక్ బస్టర్ వచ్చేసి అంటే ఊర్లో అందరూ ప్రవీణ్ హిట్ కొట్టేశాడు. రేపు రిలీజ్ అనగా మా ఊర్లో ఒక అతను కటౌట్లు పెట్టలేదు మీకు అక్కడ? రేపు ఏదో చిన్న చిన్న జరిగినాయిలే అన్న, ఉంటుంది కదా ఊర్లో మన అభిమాన సంఘాలు కటౌట్లు పెట్టి, అభిమాన సంఘాలు లేవు కానీ ఫ్రెండ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏవో చిన్న చిన్న కటౌట్లు అవి జరిగినాయి. మల్కిపురం 18 థియేటర్లో ఆడింది. ఇంకోటి చెప్తా తాటిపాకలో థియేటర్ నుంచి. అయితే ఇది మా ఊర్లో ఒక అతను రేపు రిలీజ్. నేను కొంచెం లోపల రాజుగారి సినిమా కదా, సినిమా ఆడదని ఫీలింగ్ లేదు. అవును, దిల్రాజు గారి ఫ్లాప్ ఉండదు కదా అంటే అనుకునేవాడిని. అప్పుడు ముందు అన్ని హిట్లు కదా, సూపర్ హిట్లు. అదిని ఇంకా బ్యానర్లో సినిమా వస్తే హిట్టే, దిల్రాజు గారి బ్యానర్లోంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సినిమా అంటే హిట్టే అని ఇదిలో ఉండేవాడు. ముందు దిల్లు, ఆర్య, వచ్చేసినాయి కదా. దిల్లు, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, పరుగు, మొన్న తర్వాత 7వ సినిమా ఇది. దీని తర్వాత ఆకాశమంతా, అది హిట్టే. ఇంకా గ్యారంటీ ఉంటుంది. తర్వాత మనకి వస్తాయా రావా చూద్దాం. లెట్స్ ఒక అతను మా ఊర్లో, ఎరా బాబా కొంచెం నువ్వేమన్నా తెర మీద కంచేపు కనిపిస్తావా, అడుగడుగడుగడులో వెళ్ళిపోతావా అన్నాడు. ఆ జోక్ నవ్వాలా లేదా, ఫస్ట్ నవ్వాలి, రెండు నిజంగా ఇలా ఉంటుందా అనిపించింది. అడుగడుగడుగడు అలా వెళ్ళిపోతావా అన్నాడు. ఓ మెరుపు దిగలా వచ్చి వెళ్ళిపోతావు. అది అన్నదానికి అమ్మ తసే నేను దీన్ని కెరీర్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఇతను చూడు ఎలా మాడుతున్నాడు. ఒక రకం ఆ జోక్ నవ్వు వచ్చింది, మనం జోక్ రెస్పాండ్ అవుతాం కదా. కాకపోతే అతను అన్నదానికి నిజంగా లోపల భయం వేసింది. భగవంతుడు ఎడిటింగ్ గురించి కాదు, ఎడిటింగ్లో పోయి సీన్లు కదన్న, 10-15 సీన్లు, పెద్ద వేషం, పెద్ద క్యారెక్టర్. అది అతనికి అలా అనిపించింది. ఎవడో మన ఊరు నుంచి ఎవడో వెనకాల ఉన్నాడంటే ఓ సినిమాలో ఆడు రైలు వెనకాల ఉన్నాడు, ఆడే కదా అని ఎక్కడో అనుకున్నది విన్నాడంట అతను. ఓకే, అలాంటిది ఏదో చేసుంటాడు వీడు, లేదంటే దిల్ రాజు గారు ఇచ్చారు ఇవన్నీ నేను ఎక్కువ చెప్పలా. సో అలాంటిది ఏదో చేసుంటాడు అనుకున్నట్టు నేను నవ్వుకున్నాను. బట్ సినిమా మీద నేను వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సాంగ్స్ అవి కూడా చాలా ఆడియో సూపర్ హిట్. అప్పటికే ఆ టీనేజ్ లవ్ స్టోరీ ఏంటంటే కౌమార దశలోంచి యవ్వనంలోకి ప్రవేశించేటప్పుడు ఆ పిల్లల్లో ఉండే భావాలను తీసి తెర మీద ఆవిష్కరించడం అనేది మరి ఆయనకి ఎలా తట్టిందో ఆ కథ, శ్రీకాంత్ అడ్డల్ గారికి అద్భుతమైన కథ కొత్త బంగారు లోకం అనేది. దాని టైటిల్ అద్భుతం, కొత్త బంగారు లోకం ఏంటంటే టైటిల్. మా కొత్త బంగారు లోకంలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా. సో తర్వాత నేను ఇందాక చెప్పిన తాటిపాక అనుకున్న థియేటర్లోనే ఆ సినిమా చూసాను. ఎన్నో సినిమాలు, చిరంజీవి సినిమాలకి అక్కడికి వెళ్ళేవాళ్ళు. చిరంజీవి సినిమా సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ రోజు ఎక్కడో భీమవరంలోనే ఎక్కడో చూసాను. తర్వాత అక్కడికి వెళ్ళి చూసి ఎలా ఉంది రిసీవింగ్ మ్యాటర్ కాదన్న అసలు, అలా కిక్ మన థియేటర్లో. అంటే నేను అలా ఆలోచించుకుంటుంటే ఇక్కడ తెల్లవారుజాము లేచి చిరంజీవి సినిమా రిలీజ్కి వచ్చేవాళ్ళం, అలాంటిది ఈ తెర మీద నన్ను నేను చూసుకోవడం అనేది ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది. మన సొంత ఊర్లో థియేటర్లో మనం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, గుండె బరువెక్కినట్టు ఉంటుంది, కొంచెం కొంచెం గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది, అన్ని అనుభూతులు. ఇంకా ఈ ఫస్ట్ సినిమా రిజల్ట్ బ్లాక్ బస్టర్ మంచి హిట్ కొట్టేసా అనుకున్నప్పుడు అయిపోయాను రాయిగా మనం ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ కలిగిందా? వస్తాయా రావా ఎలా ఉంటుంది ఆ ఆలోచనలో ఉన్నా. ఓకే, నెక్స్ట్ సినిమా ఏంటి? లేదు, మన ఫస్ట్ సినిమా టైంకి 25 ఏళ్ళు నిండిపోయినాయి కాబట్టి ఇంక మనం అయిపోయాం అలాంటివి లేవు. ఎప్పుడు ఇది మెచ్యూర్డ్గానే ఉన్నా. కొంచెం చిన్నప్పటి నుంచి పడిన స్ట్రగుల్కి దానికి దీనికి నేను మెచ్యూర్డ్గానే ఉన్నా. కొత్త బంగారు లోకం తర్వాత వచ్చింది నెక్స్ట్ బిల్లా కాదన్న, గోపిక గోదావరి పెద్ద వంశీ గారి దగ్గర నుంచి వచ్చింది కాల్. దానికి ఒక కథ ఉంది, బ్యాక్ స్టోరీ. మా 84లోనే ఇప్పుడు అన్వేషణ రిలీజ్ అయిందన్న. 86, 87 ఆ టైంలో మా చిన్నాన్నగారు బిఎల్ చేసేవారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో. ఈలోపు మా ఇంట్లో మాకు తెలిసిన ఒక ఆయన కువైట్ వెళ్ళి ఒక VCR ఇచ్చాడు మాకు. అక్కడ ఒక పైరసీ క్యాసెట్ తోటి మా బాబాయ్ తెచ్చాడు. ఏ సినిమా? అన్వేషణ వంశీ గారి. ఆ క్యాసెట్ పెట్టడం, చూడటం, భయపడిపోవటం, మళ్ళీ ఎవరినో కానీ చూడాలి, భయపడాలి. ఇప్పుడు చూడన్న ఆ సినిమా 84లో ఆ టెక్నాలజీ ఏంటి, ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, నాకు ఫేవరెట్ మూవీ అది. హీరో హీరోయిన్లు ఎంతో బాగుంటారు, మ్యూజిక్ అదిరిపోద్ది, సత్యనారాయణ గారి క్యారెక్టర్, వైవిజీ గారి క్యారెక్టర్, శరత్ గారి క్యారెక్టర్,
దాంట్లో ఇప్పటికీ అందరికీ చాలా ఫేవరెట్స్. తెలివిగా 3 క్యారెక్టర్లు ఇంటర్వ్యూ చేయాలన్నా. మల్లికార్జున గారు నడిచి వస్తూ ఉంటారు. అసలు మా పులిరాజుల వంశంలో నేను పులిని చంపేటప్పుడు దాన్ని పెట్టి వచ్చి కుమా కుమా అని ఏడిసింది, అందుకే వదిలేసాను అంటాడు. ఇతని పేరు సంథింగ్, ఈ ఊరు సర్పంచ్, పులిని చంపానని చెప్తా ఉంటాడు. ఫ్రీజ్ కట్ చేస్తే వెనకాల నుంచి బావా బావా అని ఆర్టిస్ట్ బాలాజీ గారు యాదృచ్ఛికంగా చూడండి వేళ పొద్దుట ఆయన కేబీఆర్ పార్క్ దగ్గర కలిసా. ఓకే, చాలాసేపు మాట్లాడుకున్నా. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు, అప్పుడు కంటే యంగా ఉన్నాడు. ఇప్పుడు అది వేరే విషయం. బాలాజీ అవును, అలాగే ఉన్నాడు ఆయన. బావా బావా ఏంట్రా అంటాడు. పులి కనపడింది, చింత పులి కనపడింది అంటాడు ఫ్రీజ్. వీడి పేరు మళ్ళీ వీడు సర్పంచ్ బావమరిది, వీడు ఎప్పుడు పులి కనిపించిందని చెప్తా ఉంటాడు. ఈలోపు అవతల పక్కన సుబ్లాయ్ సుధాకర్ గారు వచ్చి పుల్లా గరిస్తే వీళ్ళిద్దరు భయపడిపోతారు. వీడి పేరు ఇంకోటి, వీడు ఎప్పుడు కూడా పుల్లా గరుస్తుంటాడు. ఇంట్లోకి వెళ్ళి ఈవిడ పేరు ఇది వైవిజయ్ గారిని, ఈవిడ ఎప్పుడు పులిబొమ్మలు కొడుతూ ఉంటుంది. అంటే ఫ్రేమ్ మీద దారంతో పులిబొమ్మ కొడుతుంటుంది. 4 క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ 40 సెకండ్స్లో అయిపోద్ది. అసలు నీకు అంత ఇదేది అది కీరవాణి సాంగ్ అని అద్భుతమైన పాటలు. ఆ వంశీ గారి ప్రభావం ఎక్కువ, అంటే సినిమా ఎక్కువ చూడాలి, ఆర్టిస్ట్ అవ్వాలని తర్వాత, యాక్టర్ అవ్వాలని తర్వాత సినిమా పిచ్చి అప్పటి నుంచి పట్టేసింది. ఆ క్యాసెట్ పదే పెట్టుకు చూడడం, మెల్లిగా ఏజ్ ఎన్నిసార్లు చూసుంటాను అన్వేషణ? 34 సార్లు చూసుంటాను బ్లాక్ అండ్ వైట్ టీవీలో. అంతే, ఆ టైంలో బ్లాక్ అండ్ వైట్ టీవీలే కదా. అప్పట్లో థియేటర్స్లో హోల్స్ ఉండేవి కదా, అక్కడ వీడియో కెమెరా పెళ్ళిళ్ళకి ఎంత భోషణంలో ఉండేది కెమెరా, అందులో పెట్టి క్యాసెట్ పెట్టి రికార్డ్ చేసేవారంట. దాని మీద పైరసీ అని అదని, అవేమో క్యాసెట్ షాప్లు ఎక్కువ కదా, దాని మీద కూడా వంశీ గారి సినిమా తీసారు ఏప్రిల్లో విడుదల. ఆ క్యాసెట్ షాప్ దగ్గరికి వెళ్ళి VCRలో క్యాసెట్ అది తెచ్చుకోవడం, ఆ క్యాసెట్ ఎక్కువ చూడటం పిచ్చి పట్టింది. తర్వాత మహర్షి అని ఒక సినిమా అన్న, నాకు 7 ఏళ్ళు ఉంటాయేమో, 8 ఇది వరకు ట్రాఫిక్ పోలీసులు స్టాప్ బోర్డు ఒకటి పట్టుకునేవారు, దాని వెనకాల ఇలా హ్యాండిల్ ఉంటుంది, ఈ పక్క ఇలా ఆపుతూ ఉండేవారు కదా. వాళ్ళకి ఒక గొడుగులా ఉండి మధ్యలో ఉండేది ఒక చిన్న నుంచోడానికి ప్లేస్, మధ్యలోంచి పైప్ ఉండి పైన చిన్న అంబ్రెల్లా ఉండి అందులో నుంచునేవారు. అలాంటి దాని మీద భానుప్రియ గారి సిస్టర్ శాంతిప్రియ ఒక భరతనాట్యపు భంగిమలో స్టాప్ బోర్డు పట్టుకుని ఉంటుంది. వంశీ మహర్షి అని ఉంది ఈ సినిమా. వంశీ మహర్షిలో స్టిల్ బాగుంది. నేను నా ఏజ్ గ్రూప్ వెళ్తాడు వంశీ మహర్షి అంటే ఏంటో సరే ఎవరో చెప్పారు, అరే వంశీ అనేది డైరెక్టర్ గారి పేరు, మహర్షి అనేది టైటిల్, వంశీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్. అది ఫస్ట్ నన్ను ఆకర్షించిన ఇదన్న. ఉదయం పేపర్ అని ఉండేది దాసనారాయణ గారు ఆ టైంకి. ఆ ఉదయం పేపర్లో ఇలా తిప్పితే వెనకాల బ్యాక్ పేజ్లో సినిమాలు, ఆ మహర్షి అని ఇది ఆ పోస్టర్ ఆకర్షించి అప్పటి నుంచి సినిమాల మీద చూడాలని వ్యామోహం పెరిగింది. తర్వాత కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని ఒక సినిమా మా ఊరు పక్కన మోరియా పరిసర ప్రాంతాలు తీస్తే మా బాబాయ్ కూడా ఎవరు కూడా షూటింగ్ చూసా. అలా ముదురుతూ వచ్చిందన్న. తర్వాత 91 అనుకున్నా బాగా గుర్తు, మైనర్ రాజా అని ఒక సినిమా షూటింగ్ అంతర్వేదిలో తీశారు. మంచి సాంగ్ ఉంటుంది, చెలియా చెంగల్వ పూల అని, ఎప్పుడైనా చూడు. ఊళ్ళో షూటింగ్ అంటే అదంటే ఇదంటే, మా చిన్నాన్నగారు చెప్పాను కదా BL చేశారని, ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ మెజిస్ట్రేట్కి ఎవరికో రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రెండో బంధువు ఏదోటి ఆయన పట్టుకుని మా ఇంటికి భోజనానికి పిలిపించారు. అలా రాజేంద్ర ప్రసాద్ గారిని చూసే దగ్గర నుంచి ఏంటో ఇప్పుడు ఆయనతో యాక్ట్ చేస్తున్నా, అది 1-2 సార్లు చెప్తే అవునా ఎంతోమందికి ఇంటికి వెళ్ళినా గుర్తు ఉన్నదండి. అంతర్వేదిలో షూటింగ్ అది గుర్తుంది. సో అలా ముదురుతూ వచ్చిందన్న. సినిమా చూసిన సినిమాని ఎక్కువసార్లు చూసేయటం, మళ్ళీ సెకండ్ రిలీజ్లు ఉండేవి, సెకండ్ రిలీజ్ వచ్చినప్పుడు చూసేయటం. ఆ సినిమా ఈ సినిమా లేదు, అందరి సినిమాలు చిన్న అన్నీ. కొన్ని ఎన్టీ రామారావు సినిమాలు కూడా వెనక్కి వెళ్ళి మేము సినిమా చూసి వయసు రాకముందు సినిమాలు ఉంటాయి కదా 81, అప్పుడు సినిమాలు మళ్ళీ చూసి, అగ్గివీరుడు అగ్గి బరాటా లాంటివి థియేటర్లోకి పడతా ఉండి, పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, కాంతారావు సినిమాలు, రామారావు అవి కూడా చూసేవాళ్ళు. సినిమా అంటే వంశీ గారు ఫోన్ చేశారా మీకు? మర్చిపోయిన అక్కడికి వచ్చాను కదా. అలాంటి వంశీ గారు రెండో సినిమాకి నాకు కాల్ వస్తే ఎలా ఉంటుందన్న, సూపర్, అప్పుడు థ్రిల్ ఫీల్ అయ్యాను. ఇందాక అలా తేలిపోయా అప్పుడు ఫీల్ అయ్యాను అనుకున్నా. వెళ్ళాను, సార్ నమస్తే సార్, నమస్కారం, అన్వేషణ సినిమా 30 సార్లు చూసాను సార్. ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు. అంటే థియేటర్లో ఆపరేటర్ ఫ్రెండ్ అయితే అరే నువ్వు వెళ్ళి కూర్చో అంటాడు కదా ఫ్రీగాను. నేను ఓకే ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు ఫస్ట్. ఆ తర్వాత అందులో హీరో వేణుగారు, ఆయన పక్కన 4 కుర్రాళ్ళు ఉంటే అందులో క్యారెక్టర్ చేశా. ఆయనతోటి ఆ వ్యామోహం తీరింది, ఆయనతో చేయాలి. తర్వాత రైడ్ సినిమా అన్న, నాని తనీష్ది. తర్వాత బిల్లా. ఓకే. అంటే
బిల్లా అనేది కూడా అంటే ప్రభాస్ చిన్నదేగా, చిన్న రోలే, బట్ ప్రభాస్ సినిమాలో ఆయన తోట చేసిన సినిమా తోటి మళ్ళీ కుదరలే ఏంటో. ఓకే. రాజాసాబులో ట్రై చేయలేదా? రాజాసాబులో అడగలేదా? రాజాసేపులు అడిగా మారుతి గారిని, ఎందుకు అడగ మారుతి గారు మాకు లేదు, ఎందుకో అది అందులో ఏం దొరకలేదు. అంటే అది బిల్లాలో మీకు ప్రభాస్కి ఏమైనా కాంబినేషన్ సీన్లు ఉన్నాయని కాంబినేషన్ సీన్ ఉంటుంది. కాంబినేషన్ సీన్ ఎలా అనిపించింది ప్రభాస్ గారితో అప్పట్లో యాక్ట్ చేయడం? అంటే అప్పటికి ప్రభాస్ గారి గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్తే అంత ఇన్ని కోట్ల మందికి ఇండియా వైడ్గా డార్లింగ్ అయినా. మీరు యాక్ట్ చేయడం 4వ సినిమాకు 5వ సినిమాకు చేసే అవకాశం వచ్చింది. నాకు కొంచెం ఆయన సునీల్ ఒకసారి ఏదో షూటింగ్లో ఉంటే ప్రభాస్ గారితో మాట్లాడంటే ఒకసారి ఫోన్ ఇచ్చాడు. అలా రిసీవింగ్ బాగుంటుంది ప్రభాస్ గారు. అది ఇంకా ఆయన గురించి మాట్లాడలేదు. మామూలుగా అతనితో లంచ్లో కూర్చున్న డిన్నర్ అది వేరుగా. ప్రపంచంలో ఎన్ని రకాల ప్రపంచంలో అన్ని ఫుడ్లు పెట్టేసి ఎన్ని అవైలబిలిటీ ఉంటే అన్ని రకాలు, అదొక రకమైన చాలా బాగా మాట్లాడతాడు ఆయన అందరితో. అది అంటే ఈ సినిమా ప్రభాస్ గారి ఫుడ్ కంటిన్యూస్ గా 15 రోజులు తింటే స్టంట్లు ఏం చేసుకుంటున్నాం. అబ్బే ఇంకా అసలు ఆ ఫుడ్ అది వెరైటీ ఫుడ్స్ ఉంటాయి. అంటే మీరు అంటే ఈ కొత్త బంగారు లోకం సినిమా తర్వాత మీరు అన్నట్టుగా అవకాశాలు ఏమైనా వెయిట్ చేశారా? వెంటనే చాలా ఆఫర్లు వచ్చేసాయి. 2008 కదన్నా, 9లో ఆ 3-4 సినిమాలే చేశా. 10 నుంచి సంవత్సరానికి 10-12 సినిమా మూవీస్ చేసుకుంటా. అంటే ఆఫర్లు బిజీ అయిపోయారా కొత్త బంగారు లోకం? కొంత నాకు ఇక్కడ అవగాహన లేకపోవడం, నేను తిరిగేది అది, నేను కొంచెం అంటే మీరు కొంచెం మొహమాటస్తులు అనుకుంటానా అసలు ఎవరిని అంటే ఆ కమ్యూనికేషన్ అంటే వెళ్ళి నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని నేను ఫ్రెండ్షిప్ చేయను. అది నువ్వు మామూలుగానే ఫ్రెండ్, నీ తోటి అవసరం వస్తే అడుగుతా. నీకు అవసరం వచ్చినప్పుడు నేను వచ్చి అక్కడ చేసి పెడతా. బట్ నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని మటుకు ఫ్రెండ్షిప్ చేయలేను. అలా పెంచలేదు, నేను అలా పెరగలేదు, అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి కూడా రాలేదు. అంటే మీరు అంటే మీ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని సినిమా ఏదనుకుంటున్నారా? ప్రేమ కథా చిత్రం అనుకోవాలా? ప్రేమ కథా చిత్రం అంటే అప్పటి వరకు చేసిన సినిమాల్లో ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ చేశాడు అని తెలిసిపోయింది, కానీ ఒక మార్క్ అంటే ఫుల్గా మీకంటూ కెరీర్కి టర్నింగ్ పాయింట్ కలిసి ప్రేమ కథా చిత్రం. ఏంటి సార్ ప్రేమ కథా చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది అసలు? మామూలు ఒక రోజు ఫోన్ చేశారన్న మారుతి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, తమ్ముడు ఇలా అనుకుంటున్నాం ఒక సినిమా, ఒక కథ, ఇలాగా నువ్వు, సుధీర్ బాబు, నందిత అనే అమ్మాయి, ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, అది ఇంకా డిసైడ్ అవ్వలేదా? సరే సార్ అన్న, ఫోటో సెషన్ అది 4వ క్యారెక్టర్ లేకుండా మేము ముగ్గురం చేసి, నేను హీరో అమ్మాయి, అదంతా అయిన తర్వాత సినిమా స్టార్ట్ చేసి ఒక క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ మన ఏలూరు సీన్ చేయాలి. ఓకే, ఏలూరు సీన్ చేయాలి, సప్తగిరి గారు. కొంత ఆయనకున్న బిజీ, ఆయన పిఆర్ఓగా బిజీగా ఉంటుంది, తను చేయలేకపోయాడు, సప్తగిరి ఎంటర్ అయ్యాడు. ఇంకా అది ఒక మొయినాబాద్లో అన్న ఒక ఫామ్ హౌస్ అన్న, రోజు 6కి స్టార్ట్ చేయడం, 5:30కి వెళ్ళడం, మేకప్ వేసుకోవడం, ఏదో స్నాక్ ఇచ్చి తినేసి 6కి స్టార్ట్ చేస్తే దంచి కొట్టుడు అన్న, దంచి కొట్టుడు, వేర కొట్టుడు, నాటు కొట్టుడు అన్నట్టు 10కి బ్రేక్, మళ్ళీ 11, 2, ఒక్కొక్కసారి 5 వరకు 2-3 రోజులే అలా చేసుకుంటూ వెళ్ళామన్నా. సుధీర్ బాబు కూడా బాగా ఒక అరగంట ముందర ప్రవీణ్, ఆయన కారు ఉండేది, ఆ వైట్ కలర్ కారులో కూర్చొని మేము ప్రాక్టీస్. ఇంక మా సప్తగిరి అయితే ఇంకా ఆడి దబిడి ఆడు ఎక్కువ రకంగా చేసేవాడు, ఆడిని అడ్జస్ట్ చేసుకుంటూ అలా వెళ్ళాం. లాస్ట్కి వెళ్ళేసరికన్నా ఫైట్ లేదు. రోజు నేనే అన్నా, సార్ ఆ విలన్స్ ఉన్నారు కదా ముగ్గురు, హీరో కొట్టినట్టు పెడితే చిన్న భోజనం తర్వాత మజ్జిగ లేకుండా భోజనం లేచినట్టు ఉంటుందేమో, ఫైట్ ఉంటే బాగుంటుంది అంటే, అవునా అని ప్రొడ్యూసర్ అయ్యి మాట్లాడాయన. ఒక 2 days ఫుల్ నైట్లు ఫైట్ తీశారు. ఫస్ట్లో మధ్యలో కొన్ని మారుతి గారు కదా, మార్పులు చేసుకుంటూ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మమ్మల్ని ఏదైనా చేసుకోమని. అలాగా అది ఎందుకో వెరీ ఫస్ట్ డే నుంచి ఒక్కరోజు కూడా దాని మీద నెగిటివ్ థాట్ కానీ ఏదో కష్టపడిన ఫీలింగ్ అని లేదన్న. యాక్చువల్లీ ఎక్కువ కష్టపడి చేసాం, చాలా తక్కువ రోజులు అన్న సినిమా అది. ఆయన ఒక గంట మిగిలిందంటే ఏదో తీసి దాన్ని ఒక సాంగ్ చేసాడు ఆయన. ఎప్పుడైనా టైం మిగులుతుంది కదా, మీరు అలా వెళ్ళండి, ఆ తోటలో నడుచుకుంటారండి, మీ ఇద్దరు ఇది, మీరు ఇద్దరు చేయండి, ఏదో చెప్పేసి ఆడుతూ అయిపోయింది సినిమా అంతా. ఒక సాంగ్ చేసాడు అన్న దాన్ని ఆయన, మాంటేజ్లు ఇచ్చేసి ఒక ట్యూన్ చేయించేసి సాంగ్ చేయించాడు, నీతో ఈ లోకం అని ఉంటుంది సాంగ్. ఆ సాంగ్ వాళ్ళు ఎప్పుడు తీసారో మాకు తెలియదు, అసలు మీరు యాక్ట్ చేసినట్టుగా మీకు తెలియదు, అది ఎందుకు చేయించారో, ఏదో సీన్ అనుకునేవాళ్ళు. అంత మ్యాజిక్, ఇంకా రిజల్ట్ కూడా దానికి తగ్గట్టుగా వచ్చింది. అదే యూటర్న్ ప్రేమ కథా చిత్రం. ఏంటంటే అంటే ఈ సినిమా రిజల్ట్ తర్వాత అంటే మీ కెరీర్లో వచ్చిన చేంజెస్ ఏంటి?
అవకాశాలు పెరుగుతాయన్న, కొంచెం మోర్ బిజీ అవుతాం, కొంచెం రేటు పెరుగుతుంది. అవును, అవకాశాలతో పాటు పారితోషికం ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఇక్కడ ఎవరు అన్నా టెక్నీషియన్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, మనం సినిమా యాక్టర్ అయ్యి ఒక 100 కోట్లు అలా ఎవడో రాడన్న. ఫస్ట్ అతని కాన్సన్ట్రేషన్ అంతా ఒక అవకాశం మీద ఉంటుంది. అంతే. ఆ సక్సెస్ అయ్యి అవకాశాలు తామరతంపరంగా రావటం మొదలు పెడితే డబ్బు ఆటోమేటిక్గా వచ్చి ఆటోమేటిక్ వస్తుంది అన్న ఒక్కసారి సక్సెస్. కళ్ళలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే, టెక్నీషియన్స్ అవచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, ఆ డబ్బు టార్గెట్గా పెట్టుకుని ఎవరు రారు నాకు తెలిసి. అలాగే ఫస్ట్ అవకాశం ఎంత ఇదన్నా. ఇప్పుడు కొత్త బంగారులోకం సూపర్ హిట్ అయింది, ఒకవేళ అది ఆడి ఉండకపోతే ఏంటి నా పరిస్థితి? అవకాశాలు వచ్చేవో రాకపోయేవో ఎవరో తెలుసు. అది లేకపోతే ఇంకో అవకాశం వచ్చేది ఏమో, అది తెలీదు ఇంకా మనకి ఎలా డెస్టినీ. అలా అంటే మరి ఎంతో ఇష్టపడి చేసిన సినిమాలు కొన్ని దెబ్బేసినవి ఉన్నాయి. నేను అలాగా నా కెరీర్లో ఎక్కువ ఇప్పటికీ స్టిల్ బాధపడే సినిమా రౌడీ ఫెలో. చాలా ఇష్టపడి చేసాను. నెగిటివ్ షేడ్స్ ఉంటాయి కదా క్యారెక్టర్, నేనే పిఆర్ చేసేది. అవును, నాకు ఆ సినిమా చాలా ఇప్పటికి అంతే. ఎందుకంటే అంత అలా ఇప్పుడు ఉందన్న. ఇప్పుడు మామూలుగా బయట మనం అందరం మాట్లాడుకుంటున్నట్టు జనం సైకాలజీ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ప్లస్ మనం ఇలా చేయండి అని వాళ్ళకి చెప్పడానికి మనం సరిపోం. కొత్త సినిమా వస్తుంటే ఓటీటీలో చూస్తున్నారు, రిలీజ్ చేస్తుంటే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. 10 ఏళ్ళ క్రితం సినిమాని. కలేజా సినిమా అప్పట్లో నాకు అదే మంచి సినిమా, ఈ సినిమా ఆడకపోవడం ఏంటి అనిపించేది. మొన్న రిలీజ్ అయ్యి దొల్లగొట్టేసింది సినిమా. దొల్లగొట్టేసింది అసలు. అది థియేటర్లో కంటే టీవీలో ఎక్కువ టీఆర్పీలు అన్న. టీవీలో అన్నిసార్లు చూసిన తర్వాత కూడా థియేటర్లో అంత రెవెన్యూ చేసిందంటే మరి అంటే ఓపెనింగ్స్ మరి ఎవరిని అడుగుతావు అన్న, అప్పుడు ఎందుకు చూడలేదు అని ఎవరిని అడగలేం కదా జనాలకు. అంతే అది జనాలకు. మొన్న బైరోంకి వెళ్ళినప్పుడు రోహిత్ గారు కలిస్తే, రోహిత్ గారు ఇది రిలీజ్ ట్రై చేయొచ్చు కదా అని నేనే అన్నాను. అవును అనుకుంటున్నాం, ఒక ప్రపోజల్ ఉందని ఏదో అన్నాడు ఆయన. అవును, అది కృష్ణ చైతన్య గారి డైరెక్టరు. బాగా అంటే సినిమా బాగుంటుందన్న. కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలు ఆడకపోతే మన క్యారెక్టర్ బాగుంటుంది, మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం ఆ సినిమా మీద. అలా ఆడకపోయినప్పుడు ఏంటి డిసప్పాయింట్ అవుతారా? గ్యారంటీగా డిసప్పాయింట్ అన్న, గ్యారంటీగా డిసప్పాయింట్ అవుతాం. 1-2 నైట్లు సరిగ్గా నిద్ర పట్టదు. ఇంకోటి అన్న, నాకు తెలిసి చాలామంది ఆర్టిస్టులు ఫేస్ చేసేది, వస్తే గ్యాప్ వస్తుంది అన్న ఒక 1 వారం రోజులు, తర్వాత వరుసగా 2 సినిమాలు వస్తాయి, ఏదో ఒకటే చేయగలం. అంతే, రెండిట్లో ఏదో ఒకటే చేయగలం. ఏది చూస్ చేసుకోవాలన్నా తెలియదు కదా మనకు. అప్పుడు ఒకటి చేసుకుంటాం అంతే. 2 హిట్ అయిపోతే నాకు ఎలా ఉంటుందంటే, బీయింగ్ అన్ యాక్టర్, నాకు 100 సినిమాలు రిలీజ్ అయితే 99 హిట్ అయిపోవాలన్నా. అంతే, 100%. అది కోరుకోపోతే ఇక్కడ ఎలా ఉంటాం? సో 2 హిట్ అయిపోతే ఓకే అన్న. నువ్వు సెలెక్ట్ చేసుకున్నది హిట్ అయ్యి నువ్వు వదిలేసింది యావరేజ్ అయినా కూడా ఓకే. ఇది పోయి అది హిట్ అయిందంటే ఆ డెసిషన్ తీసుకున్నందుకు మనల్ని మనమే తిట్టుకుని అబ్బా ఇంకా అది. ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్ అంటే నేను 2 ఆడేసినట్లో ఉన్నానేమో, నేను ఫేస్ చేయలేదు. కానీ అలా లేదు అలా రిజెక్ట్ చేసింది ఏమి రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా రాలేదండి. ఏదో కింద మీద పడి అడ్జస్ట్ చేసుకుని చేసాం. ప్రేమ కథ చిత్రం తర్వాత కానీ ముందు కానీ కమెడియన్గా హ్యాపీగా సాగిపోతుంది, అంటే మంచి అవకాశాలతో బిజీగా వెళ్ళిపోతున్నారు కదా. మళ్ళీ ఎందుకు చేంజ్ చేసి నెగిటివ్ షేడ్స్ ఉన్న రౌడీ ఫెలో ఎందుకు చేయాలనిపించింది మీకు అలాంటి క్యారెక్టర్? అన్న పెర్ఫార్మెన్స్కి ఇది ఉంటుంది కదన్న. అంటే ఒకటే కామెడీ అలా చేస్తామని తెలుసు, కొంచెం ఇది కూడా చేస్తామని డైరెక్టర్ నమ్మిండి నన్ను. ప్రవీణ్ నీలో ఇది పలుకుతుంది, ఇది చేద్దామని కృష్ణ చైతన్య నమ్మిండి. అది అలాగే వర్కౌట్ అయింది. సినిమా రిజల్ట్ కొంచెం నిరాశ కలిగించింది, కానీ ఏంటనంటే కమెడియన్గా చాలా సినిమాలు ఇప్పటివరకు 200 సినిమాలు, అంటే కమెడియన్గా క్యారెక్టర్ యాక్టర్గా 2 చేశారు మీరు. మై నేమ్ ఈజ్ శృతిలో కూడా కొంచెం నెగిటివ్ డైరెక్ట్ నెగిటివ్ అది అంటే ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది అంటే అది చూస్ చేసుకున్న రీజన్ ఏంటంటే బిజియెస్ట్ కమెడియన్గా ఉన్నారు కదా, ఎందుకు రిస్క్ చేయాలి? రిస్క్ ఏమనిపించలేదన్నా. అదే ఇదే ఏదైనా క్యారెక్టర్ కదన్నా. మీరు కరుడు కట్టిన స్టొట్టపురం దొంగ అంటే దొంగడు గట్టపేసిన అలా చేస్తేనే కదా వేరియేషన్స్ వచ్చేది. నాకు దాని నుంచి వేరియేషన్ కింద ఉంటుంది అన్న ఇది. ప్లస్ అందులో మీ క్యారెక్టర్ బాగుంటుంది, బాగుంటుంది. సొంత అన్ననే చంపేసినోడికి నీకు ఇది లెక్క బాబీ అంటాడు ఆయన, ఆడుకాలు ఉన్నారు. ఆ సీన్లు బాగుంటాయి అన్నది. అది ఇంకా ఆడాల్సిన సినిమా అనిపించదు. సరే, ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను అన్న. మళ్ళీ నాకు నాంది ఇష్టం పెర్ఫార్మెన్స్. సూపర్ నాంది ఆగానే. అవును, అలో అంటే మీరు నితిన్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు స్టార్టింగ్ నుంచి చివరి వరకు మీ క్యారెక్టర్. ప్రతిదానికి అంటే ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో.
అందులో ఒక పాట వెళ్ళిపోక శ్యామలో మీ మీద స్టార్ట్ అవుతుంది. అవును. అది సూపర్ పాట. అది ఆ, మీకు ఎలా అంటే మీ మీద పాట ఫస్ట్ టైం అది పెట్టడం మీ మీద పాట. అంతే అన్న. ఆ, అంతే. నేనే లిరిక్ పాడటం ఏంటి ఆ, నాకు తెలియదు వెళ్ళే వరకు. అక్కడ కూడా ఏదో డిస్కషన్ అయింది. రామజోగ శాస్త్రి గారు పాట రాసి తీసుకొచ్చారు, పాట ఎదిరిపోయింది అన్నారు. సరే, హీరోయిన్ పేరు అనసూయ రామలింగం కదా, అదే కదా. అవునా? సో హీరో శ్యామల అని పాడకూడదు కదా. ఉమ్, అప్పుడు పనోడు పాడతాడు, గుడి వీధి శ్యామల అండి నా లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేదో ఉమ్, తీసుకుని అది త్రివిక్రమ్ గారి సినిమా అవకాశం రావటమే ఇది గొప్ప. అలా. అందులో అలా నాకు ఓ పాట అంటే, ఉమ్, కానీ ఆ సెట్కి వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు అది. ఉమ్, నేను ఇది అవుతాను మామూలుగా హీరో పక్కన క్యారెక్టర్ కాబట్టి గ్యారంటీగా ఆ పాటలో ఉంటాం. అప్పటికి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది కథ ప్రకారం. నాకు హ్యాపీ. ఎలా ఉందన్న త్రివిక్రమ్ గారితో వర్కింగ్ స్టైల్? ఆయనతో నిజంగా చేయాలంటే సూపర్ అన్న. నిజంగా అందరికి ఒక అంటే జనరల్గా మనం అంటే నువ్వు నేను కదా, జనరల్గా మనం మాట్లాడుతూ చెప్తూ ఉంటాం. త్రివిక్రమ్ గారి దగ్గర చెప్పడానికి ఏముండదన్న, వినడమే. అలా వినివ్వండి. వినటమే. అవును. వింటుంటే ఆయన పలువరుస, ఆయన డిక్షను, ఆయన వాయిస్ ఎంత మృదుమధురంగా ఉంటాయంటే ఇంకా అసలు దాన్ని ఇంకా ఆయన డైలాగ్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన ఏదైనా డైలాగ్స్ సినిమా వరకు కాదు, షార్ట్ మధ్యలో కొన్ని విషయాలు ఆయన ఎంత జ్ఞాని ఆయన చెప్తుంటే ఇంకా అసలు. నేను మా డిగ్రీ కాలేజీలో తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, పొన్నపల్లి శ్రీరామారావు గారు అని. ఆయన చెప్తుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా నేను ఖాళీగా ఉంటే ఆ సెకండ్ ఇయర్లోకి ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళి ఆయన క్లాసులో కూర్చుని వినేవాడిని. ఆయన తర్వాత నాకు అంత వినసొంపుగా ఉండేది త్రివిక్రమ్ గారు. ఓకే. అంటే ఆయన డైలాగులు కూడా త్రివిక్రమ్ గారి అంటే అది జగమరీన్ సత్యం. అది నేను చెప్పేది చాలా ఫిలాసఫీ ఉంటుంది ఆయన డైలాగులో. అసలు ఎనీ టాపిక్ ఏదైనా అంతే. అంటే ప్రవీణ్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు ఎక్కువ ఆ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారా, కమేడియన్గా ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? అంటే ఏదైనా నాకు వచ్చిన అవకాశాన్ని కష్టపడి చేయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. అది ఇదైనా అన్నీ చేయాలి కదా. అన్నీ చేస్తున్నారు. అంటే ఏంటంటే కమెడియన్గా బోర్ కొట్టినప్పుడు ఏమన్నా అంటే అలా ఏమన్నా అనిపిస్తుంది అన్న? అంటే ఎక్కువ క్యారెక్టర్ నేను ఇదే చేస్తానంటే నేనెవరన్నా, నాకు వచ్చిన నా డైరెక్టర్ చెప్తారు, డైరెక్టర్ చెప్పింది చేస్తా. అలా కొంతమంది డైరెక్టర్లు ఆ రోజు కృష్ణ చైతన్య కనిపించవచ్చు, ఈయన మైనమీ శృతి డైరెక్టర్ శ్రీనివాస్ కనిపించవచ్చు, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పారు, నేను చేశాను. అంటే మీరు ఎక్కువ ఏ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారు? అంటే అన్నీ ఎంజాయ్ చేస్తానన్న, ఏదైనా క్యారెక్టర్. ఓకే. అంటే మీకు బాగా ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అంటే ప్రతి సినిమాలో మీ 100% ఎఫర్ట్ పెడతారు, కానీ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కానీ ఇది మనసుకు హత్తుకుంది నా క్యారెక్టర్ అనిపించినవి ఏమన్నా ఉన్నాయన్నా? అన్నీ మనసును హత్తుకుంటాయన్నా. ఇది డిప్లొమాటిక్ ఆన్సర్లా అనిపిస్తే చెప్పాలంటే నాంది కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, వేరియేషన్స్ అవి చేయాలన్నప్పుడు డైరెక్టర్ విజయ్ కొంచెం అది ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే. అంటే నాందీలో పర్టికులర్గా ఆ క్యారెక్టర్ మీ గురించే రాశారన్నా? మనం మామూలుగా విజయ్ కనకాల ఆ సినిమా అనుకున్నంతగా లేదన్నా. లేదు, ఆల్మోస్ట్ నరేష్ గారికి కంబ్యాక్ లాంటిది. 4-5 కొంచెం నిరాశపరిచిన సినిమాలు నాందీటితోటి మళ్ళీ ఆయన ఖచ్చితంగా నరేష్ గారి పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. అంటే వరలక్ష్మి శరత్ కుమార్ కానీ ప్రియదర్శి చేసాడు, అందరూ బాగుంటాయి. జనాల్లో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆడియన్స్లో మైండ్ సెట్ మారిందన్న. అది వాళ్ళు కూడా రూటెడ్ క్యారెక్టర్లు, ఒక రూటెడ్ సబ్జెక్టులు, రొటీన్ అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తే చూడట్లేరు వాళ్ళు కూడా. సో అది ఏ టైంకి ప్రేక్షకుల మూడ్ ఎలా ఉంటుంది, దీన్ని ఆదరిస్తారని ఇందాక మనం అనుకున్నట్టు. కాకపోతే అన్ని సినిమాలు ఆదరిస్తారు, బట్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అలాంటి సినిమాలు కాదని. ఇప్పుడు నాంది లాంటి సినిమా కానీ, ప్రాణం లాంటి సినిమా కానీ ఇప్పుడు వస్తాయి, సూపర్ హిట్లు అవుతాయి. సో కొన్ని సినిమాలు అనిపిస్తాయి. ఏమో మరి అది ఇంక ప్రేక్షకులకి వదిలేయాలి. మనం మా సినిమా కష్టపడి చేసాం, థియేటర్కి వచ్చి సినిమా చూడండి రిక్వెస్ట్ చేయటం మినహా మిగతా ఆడియన్స్ వాళ్ళ జడ్జిమెంట్ అంతే. జడ్జిమెంట్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా జనాలకు నేను బోర్ కొట్టకూడదు, జనాలు ఆ తాపత్రయమే కదన్న ఇది. ఆ విషయంలో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుందన్న? అంటే క్యారెక్టర్స్ చెప్పినప్పుడు కానీ అంటే కొన్ని ఇది ఆల్రెడీ చాలా అయిపోయిందండి ఇలా చేయటం, అలా రిజెక్ట్ చేయడం క్యారెక్టర్ మారుస్తారు. అలా చెప్పడం ఉన్నదన్న. డైరెక్టర్ అనే వ్యక్తి మా గురువు ఏం చెప్తే చేయాలి. మధ్యలో నాకు ఏదైనా హోంవర్క్ చేసి నేను ఎక్కడో తారసపడిన క్యారెక్టరు, బయట సొసైటీలో ఉన్న క్యారెక్టరు, ఎక్కడో ఇది ఇలా చేద్దామా, కథ ప్రకారం తిరుపతిలో జరుగుతుంది కాబట్టి
ఈ స్లాంగ్ నేను కంటిన్యూ చేస్తాను, నాకు ఎవరన్నా సో ఆ విషయంలో కేర్ తీసుకుంటారు. చిన్న చిన్న అన్న ఒక క్యారెక్టర్కి ఇప్పుడు నేను పెట్టుకున్నారనుకున్నా, నువ్వు ఏం చేస్తావు వాళ్ళకి తెలుసు, దానికి తగ్గ ఆర్టిస్ట్ని పిలుస్తారు. పిలిచిన తర్వాత ఎలా చేసి రైట్ ఎలా చూసావని దాన్ని కూడా లెఫ్ట్ సైడ్ ట్రీట్మెంట్లో రాయాలంటే అవ్వదు. కొన్ని నువ్వు చేస్తావు కాబట్టి, నువ్వు చేయగలవు కాబట్టి నమ్మాలి పెట్టుకుంటారు. దాన్ని నువ్వు ఎంత బాగా చేసుకుంటే అది ఇంకా అంటే ఎంతో స్ట్రెస్ ఉంటుందన్న మామూలుగా. విచిత్రమైన స్ట్రెస్ ఉంటుందన్న ఇప్పుడు ఆర్టిస్ట్. చాలామందికి బయట అంటే అది జాబ్ స్ట్రెస్ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాంటి వాళ్ళకు కమెడియన్స్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ టీవీ పెట్టుకొని ప్రవీణ్ పాత సినిమాలో అవన్నీ సీన్స్ అన్నీ ఒక ఉంటుంది కదా, ఒక ఆల్బమ్ లాగా, అవి పెట్టుకొని చూస్తుంటే హాయిగా నవ్వుకుంటారు. స్ట్రెస్ బస్టర్స్ అనమాట. ప్రవీణ్ కదా ఏ కమెడియన్ నవ్వించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, బ్రహ్మానందం గారు కానీ, వెన్నెల కిషోరు, సత్య, మీరు అంటే ఒక స్ట్రెస్ బస్టర్స్. అంటే వాళ్ళని నవ్వించడం అనేది నిజంగా అది ఆ సాటిస్ఫాక్షను మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలా అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక కమెడియన్గా ఉండి ఇంతమందిని నవ్వించడం? నేను చేయొచ్చు, మా కిషోర్ చేసి, శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన సచ్చి, నేను టీవీ ముందు కూర్చుంటే ప్రేక్షకులు నేను మళ్ళీ ఆ కామెడీని ఎంజాయ్ చేస్తాను. ఇందాక నమ్మన్న మధ్యలో కూర్చుంటే హనుమాన్ జంక్షన్లో ఆవు సీన్ వస్తుంటే ఎంఎస్ గారు మహానుభావుడు లాస్ట్లో గ్లో వదిలేస్తారు కదా, పడిపోయి వీళ్ళు పడిపోయాడు అని చెప్పి వీళ్ళిద్దరు పారిపోతుంది, మళ్ళీ లేచి పడిపోతుంది. హిలేరియస్ అన్నది కాదన్నా, అది ఎవరైనా నవ్వుకుంటారు. అది ఎంత పెద్ద యాక్టర్ అయినా, ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా చూసి నవ్వుకుంటారు కదా. సో అన్న ఒకటి చెప్పాలనుకున్నా నీ ద్వారా, నీకున్న సొసైటీలో అవ్వచ్చు, పర్సనల్గా అవ్వచ్చు, ఈ స్ట్రెస్ నుంచి, నీ జాబ్ టెన్షన్ అవ్వచ్చు, అన్నిటి నుంచి నీకు దొరికే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ యాజ్ ఆఫ్ నో సినిమానే. నిన్ను ఒక థియేటర్లో, మంచి సొఫిస్టికేటెడ్ థియేటర్లో నీకు ఒక కుషన్ సీట్ వేసి, ఏసీ వేసి 2.5 గంటలో నీకు ఎంటర్టైన్మెంట్ 150 రూపాయలకి ఏది ఇవ్వదు. ఒక బీర్ చేసా 220 రూపాయలు అన్న. అవును. మొన్న ఒక ఆయన అక్కడ టికెట్ పెంచేస్తున్నారు, 330 రూపాయలు చేశారు. ఏం బీక్ ఎందుకు సార్? ఆయన ఎదురుకుండా ఉన్న సీసా 5,000 ఉంటుంది, అక్కడ సీసా 5,000 రూపాయలు ఉంటుంది రోజు. సార్ మీరు ఏం బీ చెప్తున్నారు? నేను ఎప్పుడు సినిమాకి నేను ఎక్కువ ఎంజాయ్ చేసి విజేత థియేటర్, శ్రీరాములు థియేటర్, ఎప్పుడైనా ఆర్టీసీ క్లాస్ సింగిల్ స్క్రీన్కి వెళ్తాను. అక్కడ 150కి ఉంటుంది, కొంచెం కింద కూర్చున్నాడు 100 కూడా ఉంటుంది. మరి ఇప్పుడు అన్న నువ్వు ఇప్పుడు నేను కాకతీయుల్స్లో ఉంటున్నానన్న, జూబ్లీ హిల్స్లో కొని ఇల్లు కట్టాలంటే 15 కోట్లు అవుద్ది. నేను అక్కడ కట్టుకోవాలి, నాకు అది 2 కోట్లకి ఇవ్వంటే అది అవ్వదు. సో ప్రతిదానికి ఏంబి థియేటర్ అంటే అది కొంచెం దాన్ని బేర్ చేయగలిగిన వాళ్ళు వెళ్తారు. నువ్వు అక్కడికి వెళ్ళాలని నీకు సినిమా కదా కావాల్సింది, అంతే ఎంజాయ్ చేయాల్సింది. మనకి సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు దొరుకుతుంది. ఇప్పటికీ నేను మా ఊర్లో వెళ్ళినప్పుడు అలా కింద గేట్ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తే ఈ తెర మీద లైటింగ్ వాళ్ళ కళ్ళలో పడుతుంటే థియేటర్లో జనం ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందన్న. అది అంటే మనకు అది తీయగానే ఒక గాలి కొడుతుంది అసలు. అది నేను సంక్రాంతికి వస్తున్నాక వెళ్ళేవాడిని, నేను వెళ్తుంటే ఈ సీట్లో ఆ సీట్లో పడినట్టు నవ్వేవారు జనం మన సంక్రాంతి పండగకి. సో 150 రూపాయలకి 2.5 గంటలో నీకు దొరికే ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతానికి సినిమా అన్న. నిజంగా ఇంకోటి ఉందనుకో, ఇది వాస్తవం, ఇదేదో నేను ఫోర్స్ఫుల్గా చెప్పి ఇది చెప్పట్లే, ఇది వాస్తవం కాదు, ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అంటే సింగిల్ స్క్రీన్లో చూస్తే ఆ కిక్ వేరన్న. స్క్రీన్ వదిలే అన్న, సింగిల్ స్క్రీన్ అవ్వచ్చు, మల్టీప్లెక్స్ అవ్వచ్చు. మల్టీప్లెక్స్లో కూడా 150 రూపాయలు టికెట్ ఉంది కదన్న. ఎప్పుడైనా ఒక వారం హైక్ ఇస్తే ఇస్తారు, అది కూడా నెలల తరబడి ఎవరు కదా. సో నేను మాట్లాడింది ఫస్ట్ 150 రూపాయలకి అంత ఎంటర్టైన్మెంట్. తర్వాత అంటావా అది మన లగ్జరీ అంతే, దాని తర్వాత ఇకపోతే టికెట్ కంటే పాప్కార్న్ ఎక్కువ ఉంటుందంటే మరి అది మన పెద్దలు తీసుకో, దాని గురించి మనం మాటకి మనకు లేదంటే కొన్ని రీజనబుల్ రేట్స్కి వచ్చేసినాయి పాప్కార్న్. జరుగుతున్నాయి, చర్చలు కూడా జరుగుతున్నాయి, డెఫినెట్గా డిసిషన్ తీసుకుంటారేమో. కానీ అన్ని థియేటర్స్లో అలా లేవన్న పాప్కార్న్. ఇవి కూడా మన సునీల్ నారాయణ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అది పాప్కార్న్ ఇవన్నీ చాలా ఎక్కువ రేట్లోనే ప్రచారం జరిగిపోతుంది, కానీ అన్ని థియేటర్స్లో అలా లేదు. ఇప్పుడు ఏఎంబీలో ఎక్కువ ఉందంత మాత్రం మిగతా ఏషియన్ ఫిలిమ్స్, మిగతా ఇలా ఉన్న ఏషియన్ అన్నీ ఆ థియేటర్స్లో చాలా తక్కువనే ఉంది, రీజనబుల్ రేట్స్ ఉన్నాయని చెప్పాడు ఆయన.
కాకపోతే ఇవన్నీ ఎక్కువనే రేట్లు అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది, కానీ అంత ఆ ప్రచారమే నిజం అనుకుంటున్నారు, కానీ చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయని చెప్పాడు ఆయన. ఓకే, నేను పాప్కార్న్ తిన కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు, బట్ అది బయట ఎక్కువ నలుగుతుంది కదా, టికెట్ రేట్ కంటే పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది బయట ఎక్కువ మంది ఇది అవుతున్నారు. సునీల్ గారు చెప్పారు, మీరు చెప్తే నాకు తెలిసింది. అంటే ఏఎంబి అంటే దాని లాంచ్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, దాని మెయింటెనెన్స్, అది అక్కడ టికెట్ అంతే పెట్టాలి. మనకే ఇప్పుడు అన్న ఈ డ్రెస్ 10,000 పెట్టేసుకోవచ్చు, 30,000 పెట్టేసుకోవచ్చు, 300 పెట్టేసుకో, అది నీ ఇష్టం. నువ్వు కోటిలో కొనుక్కున్నా టీషర్టే కదా అది. సో థింగ్ ఏంటంటే నువ్వు ఎంత వెచ్చించగలవు అన్న. జీవన ప్రమాణస్తే పెరిగే కొలిది నీ లైఫ్ స్టైల్ పెరుగుతుంటుంది అన్న. అంతే. నువ్వు మారుతి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయినా బెంచ్ గారు కొనుక్కున్నా 4 టైర్లే ఉంటాయి, బట్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ పెరుగుతుంది. ధనుష్ గారు చెప్పారు కదన్న, నీ దగ్గర 200 రూపాయలు ఉంటే నీకుండే ఖర్చులు 250 ఉంటాయి. 200 కోట్లున్నా నీ ఖర్చులు 2 కోట్లున్నా నీ ఖర్చులు 3 కోట్లు ఉంటాయి. సో ప్రతి ఒక్కరి జీవితంలో అలా అదే చెప్తున్నా, మనిషి కొంచెం హెచ్చులకి వెళ్తే దెబ్బతింటాం అన్న. మారుతి కార్ అయినా బెంజ్ జిఎల్ఎస్ అయినా 4 టైర్లే ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే రేంజ్ అంతే, దానికి తగ్గట్టుగానే మనం కొంచెం సెట్ చేసుకున్నాం అనుకున్నా కంఫర్టబుల్గా ఉండొచ్చు. హెచ్చులకి వెళ్తే దొరికేస్తాం అన్న. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్కోప్ పెరిగింది అంటే, ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోస్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కానీ అందులో పర్ఫామ్ చేసే ఆర్టిస్టులు కానీ పెరిగిపోయారు. అంటే ఈ టైంలో పెద్ద స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ పండించి టికెట్ కొనుక్కొని థియేటర్కి రావాలంటే జనాలు ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ జరగాలి ఎంటర్టైన్మెంట్. అంటే మీకు ఈ సిచ్యువేషన్ టఫ్ అనిపిస్తుందన్నా ఏమన్నా? అంటే థియేటర్కి జనాలు రావటం కానీ, అంటే ఇంత ముందుతో పోల్చుకుంటే, అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్కోప్ పెరిగేసరికి రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది, మీమ్స్ అండ్ రకరకాల ఎంటర్టైన్మెంట్ ఏదో రకంగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. ఇవన్నీ పెరిగిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఏ రీజనల్ లాంగ్వేజ్లోనే 330 కోట్లు ఏ సినిమాకి లేదు, ఆ సినిమాకి తప్ప. అదే అంటున్నానన్న. సినిమా తర్వాత విసిపి, విసిఆర్, సిటీ కేబుల్ టీవీ, ఉపగ్రహ ఛానల్స్, ఇవాల్టి ఓటీటీ, ఇవన్నీ డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పినట్టు అన్నీ రిజిస్టర్ మ్యారేజ్లు అన్న. సినిమా అనేది కళ్యాణ మండపంలో చేసుకున్నప్పుడు అవన్నీ ఉన్నా కూడా సినిమా ఆడుతుంది కదా, రేపు ఏంటో నాకు తెలియదు. ఇవన్నీ వచ్చినప్పుడు అలాగే అన్నారన్న. ఇప్పుడు మా చిన్నప్పుడు ఇప్పుడు స్కై ల్యాబ్ అని ఏదో పడిపోతుంది, మన అందరం చచ్చిపోతాం అన్నారంట. అందరూ జనాలు ఆస్తులు అమ్మేసిన శుభ్రం తినేస్తే ఆగేశారు. ఉన్నాయని కోళ్ళు కోసుకొని అన్ని తినటమేనంట. అది పడలేదు, ఇక్కడ ఆస్తులు దొబ్బినాయి. సో సినిమా ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు నన్ను అలా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్స్ని ఏది మనం తక్కువ అంటలేదు. జబర్దస్త్ నాకు తెలిసి 2013లోనో 14లోనో స్టార్ట్ అయింది. 11 ఏళ్ళ నుంచి జబర్దస్త్ ఆ రేటింగ్ తోటి కంటిన్యూ అవుతున్నప్పటికీ సినిమాలు ఆడుతూనే ఉన్నాయి అన్న. సినిమా హిట్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా 10 to 15. 100 సినిమాలు వస్తే 15 ఆడినాయి. కొన్ని యావరేజ్ అవుతే, కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వచ్చు, కానీ అన్ని సినిమాలు కొబ్బరిగా కొట్టే స్టార్ట్ చేస్తారు కదా. ఇంతకు దాడి చెప్తే కొంచెం ముదర మాటల కింద ఉంటాయని నేను చెప్పట్లేదు. థింగ్ ఏంటంటే ఇవన్నీ ఉన్నా కూడా జనాలు థియేటర్కి మంచి సినిమా తీస్తే థియేటర్కి వెళ్ళి చూడడానికి ఏమాత్రం వెనకడిగేయట్లే. మనం అంటే పరిశ్రమ జనాలు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్, మంచి సినిమా తీయడానికి ట్రై చేయటమే అంతే. అన్నీ మంచి సినిమాలుగానే స్టార్ట్ అవుతాయి. అది రూపాంతరం చేసే క్రమంలో ఏదైనా అవ్వచ్చు. ఎవరో ఫ్లాప్ సినిమా తీయాలని అనుకోరు కదన్నా. సో ఏంటంటే ప్రతిదాని వెనకాల కష్టం ఉంటుంది, ప్రతి ప్రాజెక్ట్ వెనకాల కష్టం ఉంటుంది. టెక్నీషియన్స్ది, ఆర్టిస్టులది, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గారిది, దాని కథ రాసుకుని, మాటలు రాసుకుని, దాన్ని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ చేసిన డైరెక్టర్ గారిది, అందరి కష్టం ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ ఇది చాలా కొత్త విషయంలో చెప్పాను, అందరికీ తెలిసిన విషయాన్ని. బాక్స్ ఆఫీస్ సరికొత్త ఫార్ములా ఏంటంటే, సినిమా థియేటర్లో ఆడాలంటే ఒకటి ఎంటర్టైన్మెంట్ లేదా ఎక్స్పీరియన్స్, ఈ రెండే అన్న. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. ఆ సినిమా ఒక కొత్త అనుభూతిని, ఒక కొత్త ప్రపంచంలో కన్నా తీసుకెళ్ళాలి, లేకపోతే నీకు ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వాలి. సో అందులో సినిమాని జనాల్ని థియేటర్కి రావడానికి చేసి బలమైన సాధనం, బలమైన ఆస్పెక్ట్ కామెడీ అన్న. ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాం అలాగే చూస్తారు కదా. రిపీటెడ్ చూడకపోతే 330 కోట్లకి డ్రా ఏంటన్నా, 330 కోట్లు అసలు పెద్ద అమౌంట్ కదా. ఎన్నిసార్లు చూసి ఉంటారు, ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు. అదే అన్నారు ఒక రీజనల్ లాంగ్వేజ్ అంటే హిందీ కాదు, హిందీలో వచ్చి ఉంటాయి. వాళ్ళకి 6-7 స్టేట్లు ఉన్నాయి కాబట్టి మన సౌత్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్లో
అది సంక్రాంతి సీజన్లో సంక్రాంతి సీజన్లో పక్కన డాకు మహారాజ్ ఇట్టు గేమ్ చేంజర్ కూడా ఉంది. అంటే దానికి వచ్చే openings దానికి దానికి వచ్చిన ఓపెనింగ్ దానికి పడింది, అయినా సరే 330 కోట్లు కోట్లు వసూలు చేసిందంటే సూపర్, అది మామూలు విషయం కాదు. అంటే ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో హీరోని ఎంత గుర్తుపెట్టుకుంటారో కమెడియన్స్ కూడా అంత గుర్తుపెట్టుకుంటారు. అంటే కామెడీని ఎంజాయ్ చేసే జనాలు డెఫినెట్గా ఆడియన్స్ కామెడీని ఎంజాయ్ చేయడానికి వస్తారు, హీరో సంబంధించిన హీరో డ్యాన్స్లు ఫైట్లు అన్నీ చూస్తారు. సో ఆ హీరోని అందరూ ఇప్పుడు ఏమవుతుందంటే కమెడియన్స్ చిన్నగా పాపులర్ అయిపోయిన తర్వాత కొన్ని సినిమాల తర్వాత హీరోగా టర్న్ అవుతున్నారు. అంటే హీరోగా టర్న్ అవ్వటం అంటే వాళ్ళకున్న పాపులారిటీ, వాళ్ళకున్న పాపులారిటీ, దానివల్ల లీడ్ రోల్స్ అంటే ఒక డైరెక్టర్ ఇప్పుడు ప్రవీణ్ని హీరోగా పెట్టి చేస్తే బాగుంది, ఇప్పుడు ఆయనకు సపరేట్ ఆడియన్స్ ఉన్నారు, ఆయన ఎంటర్టైన్మెంట్ నచ్చుద్ది అని. సో ఇప్పటివరకు బ్రహ్మానందం గారు చేశారు, తర్వాత వెన్నెల కిషోర్ గారు చేశారు, నెక్స్ట్ సునీల్ గారు చేశారు, వేణుమాధవ్, ఇలా అందరూ కమెడియన్స్, సత్య కూడా చేశాడు, మన సత్య కూడా రీసెంట్గా చేశాడు హీరోగా. ఇది మన ఒకటి ఓటీటీలో వచ్చింది సోనీలో, దాని తర్వాత కూడా లీడర్లో ఇంకో సినిమా కూడా చేశాడు. సో ఇప్పుడు మీ టర్న్. అంటే మీరు అన్నట్టు నన్ను ఏదో హీరోని చేద్దామని కంకణం కొట్టుకోవడం అలా కాదు. డైరెక్టర్ ఎస్జే శివ ఒక మంచి కథ రాసుకున్నాడు, బాగుంది కథ. ఆ కథకు అనుకోకుండా మేము వినయ్ అని ఒక రైటర్ ద్వారా మేము కలిసాం. ఇలా ఒక కథ ఉందన్న, మీరు చేస్తే బాగుంటుంది అన్నాడు. విన్నాను. ఒక 5 కుర్రోళ్ళు కథ, 5గురిలో ఒకడో లీడ్ చేస్తూ ఉంటాడు. అంటే వయసులో పెద్దోడు వాళ్ళకంటే. ఓకే. వాళ్ళుండి ఇంట్లో కూడా ఆ రూమ్ బయట పెద్ద మనిషి అని రాసి ఉంటుంది, నా రూమ్ బయట. ఓకే. నేనే వాళ్ళందరికీ హెడ్ కింద ఉంటాను. 5 కుర్రోళ్ళకి ఒక కళ ఉంటుంది. ఆ కళ సాకారం 5 కుర్రోళ్ళకి కాదు, నా క్యారెక్టర్కి ఒక కళ ఉంటుంది. 4 దానికి యునానిమస్గా నీ కళ తీరాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కళ సాకారం చేసుకునే క్రమంలో మేము ఎదుర్కొన్న ఇబ్బందులు, మా జీవితంలోకి ఎవరు వచ్చారు అనేది కదా. ఇంట్రెస్టింగ్. ప్రస్తుతానికి అంతవరకు చెప్పగలుగుతాను. ఓకే. అంటే ఫస్ట్ ఈ సినిమా అనౌన్స్మెంట్ ముందే బకాసుర రెస్టారెంట్, ప్రవీణ్ బకాసుర రెస్టారెంట్, అది మా పిఆర్ మామూలుగా ఏదైనా రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాడేమో. అందరూ ఇప్పుడు మామూలుగా కమెడియన్స్ కానీ ఆర్టిస్టులు నటులు సినిమాలతో పాటు బిజినెస్లోకి దిగుతున్నారు కదా. అది పిఆర్ ఏలూరు సీన్ గారు ఫస్ట్ రోజు మర్నాడు బకాసుర రెస్టారెంట్ ఫస్ట్ లుక్ లాంచ్. అవును. ముందు రోజు ఇలా వేయించాడు అన్నింటిలోనే. వేస్తే అందరూ ఫోన్ చేయండి, రెస్టారెంట్ పెడతారు ఏంటి, హోటల్ పెడతావా, కాపీ హోటలా అని ఒకటి మా సైడ్ నుంచి. నేను చెప్పలేను, లేదు అది మా సినిమా చేసాం కదా, దాని ఫస్ట్ లుక్ కోసం అంటే ఎవరున్నారన్నా నేనే మొయ్యాలి కదా. అవును. సో అందులో ఉన్నది నేను, కృష్ణ భగవాన్ గారు, వైవర్ష, గరుడరామ్, 4. మిగతా ఆల్మోస్ట్ కొత్త నటీనటులతో వెళ్ళాం. సో నేను ఎక్కువ మొయ్యాలి కాబట్టి ఏదోటి చేయకపోతే ఆ క్యూరియాసిటీ రాదు జనాలకి. సో ఏలూరు సీన్ గారి ప్లాన్ అది. మర్నాడు బకాసుర రెస్టారెంట్ మూవీ ఇది ఫస్ట్ లుక్ అని రిలీజ్ చేశాను, లోగో అది. ఇదండి ఫస్ట్ టైము. అంటే ఎంటర్టైన్మెంట్, మిస్టరీ ఎంటర్టైన్మెంట్, ఇలా రకరకాల. హంగర్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమాకి అదే మరి బకాసుర రెస్టారెంట్ హంగర్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. అదేంటి హంగర్ అంటే ఒక కొత్త జానర్ ఓపెన్ చేశారు ఈ సినిమాతో. ఒకడికి ఆడి కోరికల్లా తినడం అన్న, అది టీజర్లో వదిలేం కాబట్టి అది చెప్పొచ్చు. సో అక్కడ మరి ఆకలితో కూడినటువంటి హాస్యాన్ని పండించి ప్రయత్నం చేసాం. అది రేపొద్దున జనాలు తీర్పు ఎలా ఇస్తారు చూడాలి. అంటే ఏంటి అంటే అందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది అన్న. ఓవరాల్గా అది నువ్వు చూస్తే, నేను ఇందాక మీకు చెప్పా, అది హీరో విలన్నా రేపిస్టా సాడిస్టా ఏదైనా మన మెటీరియల్ ఏంటి మనం ఏంటి నాకు ఒక ఐడియా ఉంది. నాకు ఏదైనా ఇదే అన్నీ చేసుకుంటా వెళ్ళాలనేది ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు నా డైరెక్టర్, మా గురువు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన వేషానికి ఇలా చేసుకుంటాను, ఇలా చేసుకుంటాను. ఆయన ఒప్పుకుంటే వద్దు బాగోదంటే ఓకే అక్కడతోటి. సో నాకు ఏదో వెరైటీగా చేసుకుంటా అలా వెళ్ళాలి, ఒక నటుడుగానే ఉంది. ఆ క్రమంలో వచ్చిన ఒక సినిమా ఇది, అంతే తప్ప నువ్వు హీరోవా విలన్నవా అంటే అది ముఖ్యమైన పాత్ర, లీడ్ రోల్, ముఖ్యమైన పాత్ర. సినిమా గురించి చెప్తా. సినిమా కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, చిన్న హారర్ ఎఫెక్ట్ ఉంటుంది, మిగతా అంత హాస్యం, సూపర్ ఎమోషన్ ఉంటుంది అన్న. ఎలా అంటే నీ లైఫ్లోకి ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చాడు, 10 మంది వస్తే 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు. వాళ్ళు మళ్ళీ నీ లైఫ్లోంచి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఓకే. అప్పుడు నువ్వు చాలా సఫర్ అవుతావు తెలియకుండా. పెయిన్ చాలా రోజులు ఉంటుంది ఆ పెయిన్.
అది ఆడమగ మధ్యలోనే కాదు, మగ మధ్యలో కూడా ఒక ప్రాణ స్నేహితుడు అనుకో. అది ఒక ఎమోషన్ అంతే అది. మొన్న ఎక్కడో చెప్పాను కూడా, వేసవకాలం సెలవులకి మన ఇంటికో మన పక్కింటి వాళ్ళ ఇంటికో చుట్టాల పిల్లలు వస్తారు, కలిసి ఆడుకుంటూ ఉంటాం. వాళ్ళు 10 రోజుల తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు గుండె జారిపోయినట్టు, గుండె బరువెక్కిపోయినట్టు అనిపిస్తుంది. సో అలాంటి ఎమోషను క్లైమాక్స్లో ఉంటుంది. అది రేపు జనాలు ఆ ఎమోషన్ బాగా చేశారని నాకు కొన్ని ప్రశంసలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మిమ్మల్ని లీడ్ రోల్గా చేయాలని చాలామంది ప్రయత్నించుంటారు, చాలా కథలు చెప్పుంటారు. అంటే 1-2 కథలు అయితే వచ్చుండే మీ దగ్గరికి. వచ్చినాయి. అంటే ఆ అన్ని కథలు రిజెక్ట్ చేయటం అంటే ఈ కథనే ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఆ కథలన్నీ చేయకుండా, అంటే అవి మీ దగ్గరకు వచ్చిన అంటే కొన్ని ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టేవాళ్ళు లేరు, కొన్ని వేరే కారణాల వల్ల ఓపెన్గా చెప్పేస్తున్నారన్న ఫైనాన్షియల్గా డబ్బులు అంత ఎవరు పెడతారన్నా? అన్నా డబ్బులు పెట్టేవాళ్ళు చాలా ముఖ్యం అన్న. నిర్మాత నీ స్థానం చాలా పెద్దది. మన పనికి డబ్బులు ఇచ్చేవాడు ఆయన కదా. పనే దొరకపోతే చాలా అంటే ప్రవీణ్ సినిమా అంటే ఖచ్చితంగా మార్కెట్ ఏమో ఆ టైంకి. ఇప్పుడు వచ్చిన శివాల అన్న జనార్దన్ అని ఆయనే ప్రొడ్యూసర్. సో నేనే ఇంతలో తీయాలని ఒక ఫిగర్ చెప్పా. వాళ్ళు దాన్ని దాటి 1.5 పెరిగినా వాళ్ళు పెట్టారు. సో రేపొద్దున వాళ్ళకి సినిమా మీద నమ్మకం. నేను కూడా చూసా. ఓకే, సినిమా పాస్ అవుతుంది. ఆహా ఓహో ఏ రేంజ్కి వెళ్తుంది అనేది రేపు ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీ వర్క్ మాత్రం ప్రతి ఏదన్నా మీ వర్క్ మాత్రం హానెస్ట్గా చేశారు అందరూ టెక్నీషియన్స్. హానెస్ట్గా చేసాం. టెక్నీషియన్స్ క్వాలిటీ ఉంది, ఖర్చు ఉంది సినిమాలో. ఓకే, మెయిన్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ మిక్స్డ్ ఇది అంతే అన్న. ఎంటర్టైన్మెంటే ఎమోషన్ లాస్ట్ అన్న. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏదో ఒక స్కిట్ చేయాలంటే దానికి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ సరిపోద్ది. సినిమా అంటే కొన్ని సీన్స్తో పాటు ఒక ట్రావెల్ ఉంటుంది కదన్నా, ఒక డ్రైవ్ ఉంటుంది సినిమాకి. సో దాన్ని కథకే ప్రారంభం ముగింపు ఉండాలి కదా. ముగింపు మంచి ఎమోషన్ తోటి ముగుస్తుంది. తర్వాత మా కళ రెస్టారెంట్ ఏదో కళ ఉంటుంది కదా, అది పెట్టుకోవడంతో శుభంగా వేస్తాం. ఈ సినిమా తర్వాత మరి అన్ని లీడ్ రోల్సే వస్తాయి మీకు. అంటే హీరోగానే ప్రవీణ్ అంటే అంటే ఒక కమీడియన్ కానీ ఎవరన్నా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ హీరోగా మారిందంటే నా క్వశ్చన్ పూర్తయితే ఒక క్లారిటీ అంట అందరికీ. నేను అనేది ఏంటంటే అంటే ప్రవీణ్ హీరోగా చేస్తాడేమో, ఇక క్యారెక్టర్లు చేయడేమో అనే దానికి మీకు మీ తరపు నుంచి క్లారిటీ ఏంటన్నా? థ్యాంక్ యూ. నా క్వశ్చన్ అడిగినందుకు గ్యారంటీగా ఏదొస్తే చేస్తా. అది 1 రోజా 30 రోజులు అన్నాళ్ళు ఏది వస్తే చేసుకుంటా. ఓకే, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమేడియన్గా కొనసాగి ఏదొస్తే అదన్నా. నువ్వు రేపిస్ట్ అన్నావు, నువ్వు చెప్పింది చేయడానికి రెడీగా ఉంటాను. సాడిస్ట్ అన్నావు అంటే చెప్పింది చేయడానికి రెడీగా ఉంటాను. నువ్వు ముఖ్యమైన పాత్రనే చేస్తావు, విలన్ అని ఏదొస్తే చేసుకుంటూ వెళ్తా. ఓకే, అంటే విలన్గా చేయడం ఇంట్రెస్ట్ అన్నా? ఇంట్రెస్ట్ అని కాదు, నువ్వు చెప్పాలన్నా. అది నన్ను విలన్గా ఒక పెద్ద సినిమాలో విలన్గా చేసే ఆఫర్ వచ్చిందన్న. నెగిటివ్ పూర్తి స్థాయి విలన్ ఎక్కడ సరిపోతాం అన్న మనం. అంటే ఆ క్యారెక్టరేషన్ అలా ఉంటే చెప్పలేం కదా, మిమ్మల్ని అనుకుని ఊహించుకున్న క్యారెక్టర్. అలాంటి ఐడియా నీతో పాటు నా డైరెక్టర్లు ఎవరికైనా వస్తే వాళ్ళు చేస్తారు. ఏదైనా మిగతా కమెడియన్స్తో ఎలా ఉంటారా? మీ మధ్య పోటీ ఉంటుందా? ఒక హెల్తీ కాంపిటీషనా? ఎలా తరచుగా కలుసుకుంటుంటారా అందరూ? పోటీ ఏమీ లేదన్న. అందరూ బిజీగా ఉన్నారు, అందరూ పని చేసుకుంటూ వెళ్తున్నారు. అందరూ బిజీగా హ్యాపీగా ఉంటాం. మాకు ఒక గ్రూప్ ఉంది, ఫ్లయింగ్ కలర్స్ అని. ఫ్లయింగ్ కలర్స్ శ్రీనివాస్ రెడ్డి, నేను, రాజేష్, వెనిల్ కిషోర్, సత్య, చిత్రం సీను, బలగం వేణు, తనంటూ ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు, అంతకుముందు కాబట్టి కదా, నవీన్, తాగుతు రమేష్, ఇలాగా. ఇదివరకు నెలకోసారి కలిసేవాళ్ళం, 1-2 సీజన్లో. ఇప్పుడు 2-3 నెలకోసారి కలుస్తున్నాం. అలా అని కాదు, కొంచెం మరీ ఎక్కువ కలిసినా పండగ అనేది 360 రోజులు పండుగ ఉంటుంది. అకేషనల్లీ కలుస్తున్నాం సరదాగా. ఆ కబుర్లు ఈ కబుర్లు, సినిమా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఇది. అందులో మళ్ళీ గట్టిగా నవ్వించే వాళ్ళు ఉంటారు. ఓకే, మంచి ఫుడ్ పెట్టుకుంటాం. అంటే ఏదైనా లో టైంలో మీకు బాగా మోరల్గా సపోర్ట్ చేసి మీలో మోటివేషన్ కల్పించే వాళ్ళు ఎవరన్నా? అంటే ఈ కమెడియన్స్లో కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా? లో చిన్నప్పుడే మా ఫాదర్ పోయినప్పుడే లో చూస్తానన్న. ఇంకా అంతకుమించి లో ఏముంటుంది. లో ఇప్పుడు ఈ క్షణం మనకు పని ఆగిపోతే ఏం చేయాలని దాని మీద కూడా నాకు ఒక క్లారిటీ ఉంది. సో లో ఏమీ లేదు, దాని మించిన లో ఏమి ఉండదని నా ఫీలింగ్. అంతే, ఎగ్జాక్ట్లీ. అంతకు మించిన లో అయితే ఉండదు. ఉంటుంది లో ఎప్పుడైనా ఫ్రెండ్స్ తోటి ఉంటే నాకు అది ఫ్రెండ్స్ ఎక్కువ. ఫ్రెండ్స్ అంటే ఇష్టం బాగా. ఈవినింగ్
7 to 10 మ్యాక్సిమం టైం ఫ్రెండ్స్ తోటి గడుపుతా. ఎక్కడో చోట కూర్చుని ఆ కబుర్లో ఊరు వెళ్తుంటానా ఇప్పటికీ? రెగ్యులర్ రెగ్యులర్గా. మనకు అది నీకు ఇష్టమైన హాలిడే స్పాట్ అంటే ఫస్ట్ ప్రయారిటీ అంతర్వేది. అంతర్వేది. ఓకే. అంటే ఇన్నేళ్ల కెరీర్లో ఖచ్చితంగా మీరు ఒక ఆర్టిస్ట్గా చాలా సంపాదించడం అంటే పేరు మళ్ళీ పేరు మంచి పేరు సంపాదించారు అంటే అంటే ఇది మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఏమైనా ఉందా అన్న? లేదన్నా. ఏదన్నా అంటే నా ప్రొఫెషన్ తోటి, నా ఫ్యామిలీ తోటి, నా ఫ్రెండ్స్ తోటి చాలా హ్యాపీగా ఉన్నాం. భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలంతే. మనం మంచిగా ప్రవర్తించాలి మనతోటి. అది ఎలాగో ఉంది 100%. ఇప్పటి వరకు మీ మీద ఒక చిన్న కంప్లైంట్ లేదు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు. అంటే చిన్న చిన్న కంప్లైంట్లు వస్తుంటే కానీ ఇప్పటి వరకు అయితే నేను వినలేదు. మరి అంటే మనుషులమే కదన్నా, చిన్న చిన్నవి ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా మన వల్ల హర్ట్ అయినా నేను ఆలోచించుకుని నాది తప్పులేదు అనుకుంటే నేను సారీ చెప్పను. నాది తప్పు అనుకుంటే వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నాది పొరపాటు సారీ అంటే. అలాంటి సందర్భాలు ఎక్కడైనా ఎదురైనా? చిన్న చిన్న ఎదురవుతాయి. అవ్వకుండా లైఫ్ ఎలా ఉంటుందన్న? వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పేసి అంటే మన తప్పు అయితే ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న జరుగుతుంటాయి కదా మామూలు. అందరి లైఫ్లో ఉండేది అది, పర్టికులర్గా దాని పెద్ద మ్యాటరే ఉంది. ఓకే. ఆర్థికంగా ఫైనాన్షియల్గా సెటిల్డ్ అన్న అంటే ఇన్నేళ్ళ కెరీర్లో సాటిస్ఫైగా ఉన్నారా మీరు? మనిషికి డబ్బుల విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంటుందన్న. ఎంత సంపాదించి ఎంత ఉండదు, ఏముండదు. అంటే మీరు అంటే కాన్ఫిడెంట్. నేను చాలా హ్యాపీ అన్న. ఇది లేకపోయినా నేను హ్యాపీగానే ఉండేవాడిని. ఓకే. అంటే మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు? కారు మీద తిరుగుతున్నా, బైక్ మీద తిరిగేవాడిని. ఇప్పటికి నాకు ఆ బైకులు పిచ్చింది. ఊరు వెళ్ళినప్పుడు అది బైకుల మీద తిరుగుతాను. ఫ్యామిలీకి టైం కేటాయిస్తారని మామూలుగా? దాని టైం దాని హాలిడేస్ ఆ ప్రయారిటీ ఫ్యామిలీ కోసమే కదా నేను ఇదంతా చేసి. మనం నువ్వు అన్న డబ్బులు బోల్డ్ డబ్బులు సంపాదించి అది ఎవరికి ఇస్తావు అన్న? ఫ్యామిలీకే కదా. కొంత ఏదో చారిటీయో లేదంటే గుళ్ళకో ఏదో ఒకటి ఉంటుందేమో, నాకు కూడా ఉంటుంది కొంత, మీద ఫ్యామిలీకే కదా. ఇంకేంటంటే అంటే కెరీర్లో ఇంకా ఇది సాధించాలి అని ఒక గోల్ కానీ అంటే ఇది చెయ్యాలి పర్టికులర్. టు బీ ఫ్రాంక్ అన్న, నీకు నీ ఇంటర్వ్యూలో నన్ను గమనించి అన్ని స్ట్రైట్గానే చెప్తున్నా. అవును అంతే. టు బీ ఫ్రాంక్ ఇదేని గోల్ ఏం లేదు, కానీ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తే వెళ్ళాలి అనేది నాకు ముందున్న గోల్ అన్న. అంటే మామూలుగా మీకు ఖాళీ టైం అంటూ దొరుకుతుందా? ఖాళీ టైంలో బోల్డ్ ఏం దొరుకుతుంది అన్న? సినిమా అన్న, సినిమా, టీవీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. కొత్తగా వెళ్ళిపోయి ట్రావెలింగ్ కూడా నేను తక్కువే. కొంచెం మా ఊరు వెళ్ళినప్పుడే ఎక్కువ ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తాను. ఓకే. రీసెంట్గా అంటే మీరు చాలామంది హీరోలతో వర్క్ చేశారని అందరు ఆల్మోస్ట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ అందరితో చేశారు. అగ్ర కథానాయకులు అంటారు, ఆ అగ్ర కథానాయకులు అందరితో చేశారు. చిరంజీవి గారితో మీరు వాల్తీరు వీరే సినిమాలో చేశారు. వాల్తీరు వీరేలో కాలర్ పట్టుకునే ఉంటుంది. ఆ టైంలో టెన్షన్ అవ్వలేదన్నా మీరు కాలర్ పట్టుకొని? ఆ సీను మీరు వాల్తీరు వీరయ్య సక్సెస్ ఫంక్షన్ జరిగింది వరంగల్ హన్మకొండ. అక్కడ చెప్పాను నేను. ఫస్ట్ రోజు ఆయనతో షూట్ అన్నా. మన ఆరాధన చిరంజీవి గారు ఎలా వచ్చి ఆయన కళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి ఆ కళ్ళు నన్ను ఇచ్చేస్తా ఉన్నాయి. కాలర్ ఇలా పట్టుకుని ఇలా చెప్పరా అంటే ఆ కళ్ళు ఇక్కడ ఉన్నాయన్న, లిటరల్లీ రావట్లా వాయిస్. ఆయన అబ్జర్వ్ చేశారు. అది అబ్జర్వ్ చేసి ఆ కాలర్ మళ్ళీ సర్ది ఇది కొంచెం ఇది ఉంది కదా, ఓకే మళ్ళీ అంటే నాకు అప్పుడు గమనించి ఊరికే మహానుభావులు అయిపోరు. అక్కడ ఆడు కొత్తోడు నాతో చేయటానికి కొత్త సెన్స్ ఆయనతో తడబడుతున్నాడో అని చెప్పి ఆయన కవర్ చేసిన విధానం చూడండి. అది ఆ డైలాగ్ ఎలా ఫినిష్ అయిందో తెలియదన్నా. ఏమో అన్నా నీ ప్లేస్లో మా సార్ వెళ్ళాడు అని ఏదో అనాలి. 2 లైన్లు 2 టెక్కు 3 టెక్కు ఫినిష్ చేశా. బట్ ఓకే విశ్వంబర్లో ఎక్కువ రోజులు పనిచేసి అవకాశం వచ్చింది చిరంజీవి గారితో. ఎలా ఉంటాడా చిరంజీవి గారు? సూపర్. ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ మీరు గమనించి అంటే అన్ని క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీ మీకు నచ్చింది లేదండి. ఈ క్వశ్చన్కి ఆ యాంగిల్ ఎవడన్నా అలెంతాడన్నా ఆయనతో స్పెండ్ చేసి టైం ఆ పెద్దోళ్ళు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు నాగ సార్ వాళ్ళతో అవకాశం వచ్చినప్పుడు మనకి ఎంతసేపు ఇలాగే ఉంటాం. మనం చూస్తా పెరిగాం కదా. సో వాళ్ళతోటి మనకు అవకాశం రావడం అదృష్టం కింద భావించాం. మళ్ళీ అందులో అన్ని బెస్ట్ క్వాలిటీలే ఉంటాయి అందరిలోని. బాలకృష్ణ గారితో కూడా యాక్ట్ చేశారు. బాలయ్యబాబుతోటి ఊకొడతారు ఉక్కు పడతారు చేసే ఎక్కువ కాంబినేషన్ లేదు. ఓకే. నెక్స్ట్ ఏదైనా సినిమాలో చెయ్యాలి. నాగ్ సార్ తోటి రాజుగారి గారి 2 చేసాం ఎక్కువ. తర్వాత ఆయన బంగారాజు ఇలాంటివి చేసాం. కానీ వెంకీ సార్ తోటి సీతమ్మ వాకిట్లో ఎక్కువ ఈ మధ్యన పడలా మళ్ళీ. నెక్స్ట్
ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ఈ సెట్లో చాలామంది ఏంటంటే ఈ పెద్ద హీరోలు కొంచెం సీరియస్గా ఉంటారు, అసలు మాట్లాడరు ఎవరితో అని ఇలా బయట అనుకుంటుంటారు జనాలు. నాకు తెలిసి ఎవరు ఉండరేమో అని అలాగా. కానీ ప్లస్ మాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కమెడియన్స్. రియాలిటీ ఏంటంటే చాలా జోవియల్గా చాలా ఉంటారు ఇది. అందరూ. అన్న బోర్ కొడుతుంది అన్న సీరియస్గా ఉంటే. 100% బోర్ కొడుతుంది. మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కమెడియన్స్కి సరదా రండి కూర్చోండి కూర్చోబెట్టుకుని మాడుతుంటారు. మాకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక లెంగ్త్ దాటి జోక్ వేసినా కూడా కమెడియన్స్ కన్సిడర్ చేస్తారు. అలా ఏం కానీ మా లిమిట్స్లో మేము ఉంటాం కానీ. బట్ ఎవరైతే ఇది చెప్పారో ఆ అభిప్రాయం కరెక్ట్ కదా అని కొంతమంది నాకు తెలిసి 100% ఎవరు ఉండరు. ఎప్పుడైనా అన్న మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఏదో టెన్షన్స్ ఉంటాయి ఇంట్లో. అప్పుడు ఎప్పుడైనా ఒక గంట కానీ చాలా సరదాగా ఉంటారు అందరూ. అన్న ఎవరైనా ఇప్పుడు నువ్వైనా నేను మన మనుషులం కదన్నా. మనం సీరియస్గా ఉంటాక ప్రయత్నిస్తాం జీవితంలో. సరదాగా ఉండి సరదాగా పని చేసి సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ట్రై చేసేది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ అందరూ బాధలు పంచుకుంటారు. బట్ బాధలు కోరుకుంటామా సంతోషాన్ని కోరుకుంటామా మనం? ఇంకేమైనా రామ్ చరణ్ గారితో ఎక్స్పీరియన్స్ కానీ? రామ్ చరణ్ గారితో శర్మతో నేను ఒక సినిమా చేసినాను నాయక్ అని. అది కూడా 2 రోజులు అప్పుడే వెయిటింగ్ ఇంకో సినిమా కోసం. ఇంకో సినిమా అల్లు అర్జున్తో చేశారు. బన్నీర్తో చేయలేదు ఇప్పుడు దాకా. వెయిటింగ్ బన్నీ గారితో కూడా. నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో రభస చేశారు. రభస, రామాయ వస్తావా, జైలు అవకుశ. ఆయన ఎలా ఉంటారు సెట్లో వీళ్ళంతా? సూపర్. ఓకే. అంటే మా నెక్స్ట్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్, ప్రభాస్, నెక్స్ట్ ఇంకా అందరితో చేశారు ఆల్మోస్ట్. చెయ్యని హీరో అంటూ లేడు ఆల్మోస్ట్. కాకపోతే ప్రభాస్తోని వెయిట్ అంటే ప్రభాస్తో ఇంకొక సినిమా బిల్లా తర్వాత చేయలే కదా. కుదరలే మరి. వస్తాయన్న ప్రయాణం. రేపు వస్తాయి. ఓకే ఓకే. వెయిట్ చేయటమే మనం. ఈ రాజాసాబ్ టీజర్ చూసారన్నా? ఎలా అనిపించింది? పగిలిపోయింది కదన్నా. నేను మారుతి గారు ఫ్రీగా రేపు షూటింగ్ ఉందన్న. లేదు సార్ అన్న, అయితే ఐమాక్స్ రండి అక్కడికంటే. మారుతి గారు టీమ్ ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ మాకు గ్రూప్ ఉంటుంది మారుతి గారు మారుతిస్ కింగ్డమ్ అని. అందులో ఎస్కేఎన్, మారుతి గారు, వీళ్ళందరూ, మన డైరెక్టర్ రాజేష్ గారు, సాయి రాజేష్ గారు, ఇంకా చాలామంది ఉంటాం, ప్రభాస్ సీన్ అందరం. సో గ్రూప్ అందరికీ మారుతి గారు ఇన్వైట్ చేశారు. మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేశారు. సరే ఐమాక్స్ రాజాసాబ్ అంటే మరి ప్యాన్ ఇండియా సినిమా వెళ్ళాం. కర్టెన్ రైజర్లా చేశారు. అది బాగుంది. తేజర్ అదిరిపోయింది. అంటే కొంతమంది హీరోలు అంటే యువ హీరోలు కావచ్చు ఎవరైనా తమ చుట్టుపక్కల నటించే ఆర్టిస్టులని అంటే వాళ్ళతో బాగా ట్యూన్ అయితే వాళ్ళకి వీళ్ళకి వేవులెంత కలిస్తే సినిమాలు కూడా రికమెండ్ చేస్తారంట. అది నిజమేనా? మామూలుగా బయట ఒక టాక్ వినిపిస్తుంటుంది అలా. అలా కదన్నా. ఇప్పుడు ఎవరన్నా డైరెక్టర్, సపోజ్ నువ్వే డైరెక్టర్ అన్నా, నీకు రేపొద్దున్న కాలేజ్ సీన్లో అక్కడ లెక్చరర్ క్యారెక్టర్ కావాలంటే మన మధు గారు బాగుంటారండి అని చెప్తా ఉంటాను. రికమెండేషన్ కాదు, రెఫరెన్స్. అదొక రిఫరెన్స్, ఇన్ఫర్మేషన్ అది అంతే. ఓకే. ఇంకేంటన్నా ఇంకేమి కెరీర్లో తీసుకోబోయే మార్పులు ఏమైనా ఉన్నాయా? కొంచెం ఏజ్ పెరిగి కొలిది బాడీ మీద కంట్రోల్ తప్పుతుంది కదన్నా. కొంచెం తిండి తగ్గించాలని ఉంది. అది అవట్లే గత 2 సంవత్సరాల నుంచి. ఓకే. ఒకవేళ బాగా కడుపు కొట్టుకుని 10 రోజులు చేసినా, ఎప్పుడైనా వెక్సేవ్ బిర్యానీ తిన్నామంటే 10 రోజుల డైట్ 1 రోజుతో కవర్ అవుతుంది. ఓకే. మెటబాలిక్ రేట్ డౌన్ అయిపోతుంటుంది కదా ఏజ్ పెరిగి. సో అదొకటి చేంజ్ తీసుకురావాలనుకుంటున్నా, ట్రై చేస్తాను. ఓకే ఓకే. పెద్ద గ్లిమ్స్ చూసారన్నా రామ్ చరణ్ గారు? అన్న ఎక్స్ట్రాడినరీ అన్న. ఇంకా అంటే ఇదేదో మీరు తరుణాదర్శన అడిగినట్టు నేను చెప్పలేను కానీ పెద్ద గ్లిమ్స్ ఎవరికి నచ్చదన్న. అదిరిపోయిందన్న. మామూలుగా లేదు. చేసుకుంటున్నాం అంతే ఆనందం అంతే మీతో. నన్ను స్పెషల్గా అడుగుతుంటే అంటే ఆనందం షేర్ చేసుకోవటం పగిలిపోయింది. AK-47 పెట్టి మొత్తం జల్లెడి కింద కాల్ చేసినాడు అంత రేంజ్లో. ఓకే. భలే ఉంది. అంటే మన కమెడియన్స్లో వేణు బలగం సినిమా చేశాడు, ధనరాజ్ డైరెక్షన్ చేశాడు, వెన్నెల కిషోర్ అన్న కూడా చేసినట్టు ఒక సినిమా. అంటే మీలో ఆ ఆలోచన లేదన్నా? లేదు, నాకు రాదన్న. అసలు సమస్య లేదా? నాకు రాదు పని. అంటే ఒక కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరో అంటే హీరోగా లీడ్ రోల్గా అలా కొనసాగటం ఏమైనా వేరే అంటే చాలామందికి ప్రవీణ్లో తెలియని ఒక కొత్త కోణం ఏమైనా ఉందా? లేదన్న. ఓన్లీ నటుడు. నాకు వచ్చిన పని, నాకు ఇష్టమైన పని, నాకు అవకాశాలు వచ్చినాయి, అది చేసుకుంటూ వెళ్తున్నా. నాకు వచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్తాను. డైరెక్షన్ అనేది మాలో ఎవరు చేశారన్న? వేణు, శ్రీనివాస్ రెడ్డి, ధనరాజు, వెన్నెల కిషోర్. ఆ పని అయితే నాకు రాదన్న. నాకు ఆ పని రాదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా కదా. ఏమోనండి చేస్తానేమో భవిష్యత్తు అలా ఈరభైమం గారి చరిత్రలాగా నేను అది చెప్పలేను కానీ ఓకే, నాకు రాదా పని. ఓకే. ఇంకేంటండి
అంతా బాగుందన్న. ఓకే. ఆ, మీ పాడ్కాస్ట్ ద్వారా బకాసురా రెస్టారెంట్ అని ఒక మంచి ప్రయత్నం చేశాం. సూపర్. మంచి కామెడీ సినిమా ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాం. దయచేసి డెఫినెట్గా ప్రేక్షకులందరికీ అంటే ఆ కథ విన్న తర్వాత డెఫినెట్గా ఏదో షూట్ షాట్ డెఫినెట్గా కొత్తగా ఉందనిపించింది. అంటే ఒక కొత్త టీజర్కి మంచి అప్లాజ్ వచ్చింది. అవును, teaser కి సంథింగ్ అంటే చిన్న జనాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అన్న అది ఉంది, వాళ్ళకి కావాల్సిన థ్రిల్లింగ్ ఉంది, అది ఉంది. ఓ కొత్త టీజర్ చూసుకొని మంది హర్రర్ సినిమా అని అడిగారు. ఒక థ్రిల్లర్లా ఉంటుంది, ఒక హర్రర్లా ఉంటుంది, ఒక ఫ్యామిలీ స్టోరీలా ఉంటుంది, ఒక బ్యాచులర్ స్టోరీలా ఉంటుంది, టోటల్గా ఒక కామెడీ సినిమాలో ఉంటుంది. ఓకే. ఎండింగ్ విత్ గుడ్ ఎమోషన్. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ప్రవీణ్ అన్న హీరోగా స్థిరపడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ అయినా అది లేదన్న, స్థిరపడిపోవడం ఉండదు, చేసుకుంటే వెళ్తాను అంతే. ఏదొస్తే ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అది బ్లాక్ బస్టర్ అవటం, అది ఏదైనా అవటం అనేది ప్రేక్షకులకు భగవంతుడిదే. అది ఓకే. అది ఏమొచ్చి ఆ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నేను చేసుకుంటూ వెళ్తాను. ఓకే రైట్ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టోటల్ మీ బ్లెస్సింగ్స్, Thank you, ప్రేక్షకుల thank you. బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక మంచి పాడ్కాస్ట్కి మీరు రావడానికి నిజంగా చాలా అంటే పాడ్కాస్ట్ ఎలా ఉపయోగపడుతుందంటే అన్న, నాకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా, ఆ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి ఒక మంచి అవకాశంగా నేను అనుకుని నువ్వు పిలిచిన వెంటనే వచ్చా. మీరు కానీ ఇంతకాలం కొంచెం యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేయడానికి భయపడేవాడిని నేను, ఈ తమ్నైల్స్ గురించి. అవును, తమ్నైల్స్ పెట్టేవాళ్ళకి అంటే ఆ రకమైన మనుషులు ఇబ్బంది పెట్టే తమ్నైల్స్ పెట్టడం వల్ల మీరు ఎంత లాభపడుతున్నారో మాకు తెలియదు, కానీ మేము ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. ఓకే. సో అలా రాకుండా 100% చూసుకుందాం భవిష్యత్తులో. అదే అన్న, ఎవరిని అడిగినా నాకు చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబ్ వీడియో చేసే జర్నలిస్టులు మన సినిమా జర్నలిస్టులు ఫోన్ చేశారు. మనం తీయించేస్తాం మన దాంట్లో, మీరు పెట్టరు కదా అయ్యి, మీరు పెట్టినవారు, మీరు పెట్టిని కూడా తీయించేద్దాం అంటారు కదా. తీయించే లోపు మనం వచ్చి ఫోన్లు భరించలేకపోతున్నాం అన్న. ఎవడో ఫోన్ చేసి అడుగుతుంటాడు, అసలు ఏం జరిగిందో అర్థం కాదు. అంటే పర్సనల్ లైఫ్లో కూడా దూరిపోతుంటే ఇంకా అది ఎంత ఇబ్బంది అన్నది. పాపం అది లిటరలీ. అగ్రెసివ్ వెర్షన్లో కూడా చెప్పొచ్చు, కానీ అలా చెప్పట్లా. పాపం అది లిటరలీ. నేను ఇబ్బంది పెట్టి నేను సాధించేది ఏంటో అది ఒక్కటి తెలుసుకోవాలి వాళ్ళు, అంతే. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అన్న. చాలా కొత్తగా అనిపించింది మీతో చేయటం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.